ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మరి దేవదూతలు ఏ విధంగా ప్రజలకు సహాయం చేశాయి, దేవునికి సహాయం చేశాయి, దేవదూతలు అనేవాళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ మనం చూస్తే దూతలు అనేవాళ్ళు మనని హెల్ప్ చేయటానికి, మనకు సర్వీస్ చేయటానికి, దేవునికి సర్వీస్ చేయడానికి, దేవునికి హెల్ప్ చేయటానికి దేవదూతలు అనేవాళ్ళు క్రియేట్ చేయబడ్డారు. దేవదూతలకి ఏమి హెల్ప్ దొరకకపోవచ్చు, కానీ మనుషులకి దేవునికి హెల్ప్ కోసం దేవుడు ఆ దూతలను తయారు చేశాడు. మనము దేవదూతల గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకు అనంటే దేవదూతల గురించి ఆ సబ్జెక్ట్ వినిన తర్వాత మన ఆత్మీయ జీవితం చాలా పెరుగుతుంది. పరిచర్య చేసే వాళ్ళు ఉంటే పరిచర్య విధానం మారిపోతుంది. దేవదూతల్ని కూడా మన పరిచర్యలో మనము ఇన్వైట్ చేయొచ్చు. మనం దేవదూతలతో కలిసి మన పరిచర్య చేయొచ్చు. పరిచర్య అనే కాదు, మనం ఏ వర్క్ చేసినా కానీ దేవదూతల సహాయం మనం పొందొచ్చు. అందుకే దేవదూతల సబ్జెక్టు మనము వినాలి. దాని తర్వాత మనము దేవదూతలతో ఎలా పని చేయాలో మనం నేర్చుకోవాలి. మనకి దేవదూతలతో నేను కాంటాక్ట్ అవ్వాలి, దేవదూతలకు సంబంధించిన దర్శనం నేను పొందాలి అని చెప్పి మనకు ఆశ ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని నెరవేరుస్తాడు. మనం చేసే ప్రేయర్ పాయింట్లో, ప్రభా నాకు నీ దూతలను చూపించు, నీ దూతలతో నేను ఎలా కనెక్ట్ అవ్వాలో నాకు నేర్పించు అని చెప్పి కూడా మనము ప్రార్థన చేసేటప్పుడు అడగాలి. హల్లెలూయా. అన్ని దేవదూతలు కూడా ఎందుకు పంపబడుతున్నాయి అంటే అక్కడున్న సిట్యువేషన్స్ని సెట్ చేయటానికి, ప్రజలు రక్షణ పొందటానికి, రక్షణ పొందిన వాళ్ళు బలపడటానికి, దేవుని రాజ్యం, దేవుని ఒక సంఘంలో ప్రజలందరూ కూడా సిద్ధపడటానికి దేవదూతలు అనేవాళ్ళు రిలీజ్ అవుతూ ఉన్నారు పరలోకం నుండి. హల్లెలూయా. దేవదూతలు కొన్ని కళల్లో కూడా వస్తూ ఉంటారు. అంటే అవి దేవదూతలు మనకు తెలియదు. ఒక మనిషి ఆకారంలో కూడా వస్తారు. మనకు నచ్చిన పాస్టర్ ఆకారంలో వస్తాడు. మంచి ప్రార్థనా పరుడు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆకారంలో కూడా దేవదూతలు వచ్చి కొన్ని చెప్తారు. అయితే మనం ఏమనుకుంటాం, పలానా వ్యక్తి వచ్చిండని అనుకుంటాం. వ్యక్తి కాదు, ఆ వ్యక్తి రూపంలో ఉన్న దేవదూత వచ్చాడు. ఒక పాస్టర్ గారు కళ్ళలో వచ్చి, బ్రదర్ మీకు చాలా సేవ ఉంది, మీరు సేవ చేయాలి, ఇదిగో దేవుడు నేను సేవలో వాడుకుంటాడు. లేకపోతే ఒక పొలం చూపించి ఆ పొలంలో నువ్వు పని చేయాలా, నీకు కత్తిని ఇస్తున్నా అని చెప్పి అట్లా కళలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవదూతలు పరిచర్య చేయమని చెప్పి ఆహ్వానిస్తున్నాయని అర్థం. బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో మనం చూస్తే గిద్యోను అనే వ్యక్తికి దేవదూత వచ్చి బలపరిచాడు. మరియమ్మ అనేట ఆమెకి దేవదూత వచ్చి బలపరిచాడు. ఏలియా అనే వ్యక్తికి ఆయన బాధలో వేదనలో ఉన్నప్పుడు నా వల్ల కాదు ప్రభా పరిచర్య అనే టైంలో దేవదూత వచ్చి ఏం చేసిందంటే బలపరిచాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవదూతలు రాజకీయంలో జరిగే విషయాలు కూడా వచ్చి మనకు చెప్తాయి. భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి కూడా దేవదూతలు వచ్చి చెప్తాయి. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే, మరి దానియేలు భక్తునికి ఒక కళ వచ్చింది. కళలకు అర్థం చెప్పే దానియేలు భక్తుడు కూడా ఆ కళ అర్థం కాలేదు. అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి ఆయనకి కళ యొక్క భావం, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో చెప్పిండు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భవిష్యత్తులో జరిగే విషయాలు మనకి జ్ఞానం ఇవ్వటానికి, తర్వాత మనని అభిషేకించటానికి కూడా దేవదూతలు అనేవాళ్ళు వస్తారు. హల్లెలూయా. దేవదూతలు మనం ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, ఎవరిని కలవాలి అన్నీ కూడా డైరెక్ట్ చేస్తూ ఉంటాయి. మామూలు విషయం కాదు. మనం దేవదూతల్ని పెద్దగా ఎక్స్పెక్ట్ చేయము, దేవదూతల స్వరము మనం వినము, కానీ దేవదూతల ప్రస్తావన మన జీవితంలో ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఆ దేవదూతలు ప్రస్తావన మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈరోజు ఈ సబ్జెక్టు తెలవటం బట్టి మీ లైఫ్లో చాలా విషయాలు గుర్తుకొస్తాయి. అప్పుడు దానికి మీరు అర్థం చేసుకుంటారు, ఓహో ఆ రోజు నాకు దేవదూత కాపాడిండా, ఆ రోజు నాకు దేవదూత నాకు జ్ఞానం ఇచ్చిండా, దేవదూత నన్ను నడిపించిండా అని చెప్పి తెలుస్తుంది అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సేమ్ దేవదూతలు ఎలా అయితే పనిచేస్తాయో
పడిపోయిన దేవదూతలు అంటే దురాత్మలు, చీకటి శక్తులు అవి కూడా మన మీద ఎక్కువగా దాడి చేస్తాయి. మనల్ని బాగా గర్వంలో నడిపిస్తాయి. నువ్వు చాలా గొప్పనివి, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు దేవుళ్ళో చాలా ఉన్నాయి, ఏవేవో చెప్పి కూడా మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. కానీ దేవదూతలు అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకి ఆరోగ్యపరమైన పునాదిని వేసి వెళ్తాయి. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో మనము చూస్తే అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన అన్యుడు, ఆయనకి ఏమి యేసుప్రభు గురించి తెలియదు. ఒక దేవదూత వచ్చి ఆయనకి పలానా పేతుర్ని కలువు అని చెప్తాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు ఎవరైనా చెప్తారా? వచ్చింది బర్రె. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒక దేవదూత వచ్చి చెప్పిండు, పేతురును నువ్వు ఇంటికి తెచ్చుకో, ఆయన వాక్యం చెప్తాడు అని చెప్పి. సరే, లాస్ట్లో చెప్పండి. ఓకే, అట్లా దేవదూతలు ఏం చేసిరంటే దేవుని పరిచర్య జరగటానికి పేతురు అనే వ్యక్తి కూడా ప్రార్థన చేస్తూ ఉంటే ఎక్కడ పరిచర్య చేయాలి, ఏం పరిచర్య చేయాలంటే కూడా దేవదూతలే సహాయం చేసినాయి. దేవదూతల పరిచర్య స్వస్థత పరిచర్య, దేవదూతల పరిచర్య విడుదల పరిచర్య, దేవదూతల పరిచర్య సత్యాన్ని ప్రకటించే పరిచర్య. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవదూతలకి రోగులను స్వస్థపరిచే వరం కూడా ఉంటుంది. లేకపోతే దేవదూతలకి ఒక మనిషిని వెలుగులో నడిపించాలి, సత్యంని నడిపించాలి అని చెప్పి కూడా అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఎవరికి హెల్ప్ చేస్తాయి అంటే దేవుని సేవకులకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దేవదూతలు ఎప్పుడు కూడా మనతో మాట్లాడినప్పుడు అవి కోరుకునేది ఏంటంటే నువ్వు భయపడవద్దు అని అంటారు. ఎప్పుడన్నా మనము దేవదూత వాయిస్ కావచ్చు, దయ్యం వాయిస్ కావచ్చు ఈజీగా గుర్తుపట్టచ్చు. దయ్యము ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మనకి అపనమ్మకం తీసుకొస్తుంది, మనకి భయం తీసుకొస్తుంది, మనకి కలవరం తీసుకొస్తుంది, మనం ఇంకేమి చేయలేము, ఏమి సాధించలేమని దయ్యం చెప్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి వాయిస్ వినిపిస్తుంది, ఒక్కొక్కసారి మనకి ఏమో మైండ్లో వస్తూ ఉంటుంది, తలంపుల ద్వారా కూడా వస్తుంది. కానీ దేవుడు కానీ దేవదూతలు కానీ ఎప్పుడు కూడా మనకి ధైర్యం ఇస్తూ ఉంటుంది. దేవదూత గిద్యోను దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళా బలా నమ్మకమైన దాసుడా, ధైర్యం గల వ్యక్తి అని చెప్పిండు అనమాట. హల్లెలూయా. యాక్చువల్గా చూస్తే గిద్యోను అనే వ్యక్తి చాలా పిరికి పంద అనమాట. కానీ దేవదూత ఏమని చెప్పిండు, నువ్వు ప్రపంచాన్ని జయించే వ్యక్తివి అని చెప్పిండు. హల్లెలూయా. దేవదూతలు ఏం చేస్తారు అని అంటే మనల్ని బాగా ఎంకరేజ్మెంట్ చేస్తాయి. ఇదే దేవదూతలకి దయ్యాలకు ఉన్న తేడా. దయ్యాలు గాలి తీసేస్తాయి, దేవదూతలు ఏం చేస్తాయి అంటే మనకి చాలా ధైర్యం ఇస్తాయి. ప్రార్థన వాక్యాలు, బైబిల్లో ఉన్న వాక్యాలు దేవదూతల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఒక దేవదూత ఏం చేసిండు, చర్చ్ నుంచి బయటికి వస్తూ ఉంటే చర్చ్ నుంచి చూస్తున్నాడు. మా ఎస్కెల్ ఫ్రాన్సిస్ బెరాకా ఉంది కదా, అందులో మా పాస్టమ్మకు ఒకరోజు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆమె చూస్తూ ఉంటే మందిరం బయట ఒక దేవదూత నిలబడి ఉన్నాడు పైన. ఆ దేవదూత ఏమనుకుంటుండంటే ఎవరు దేవుని వాక్యాన్ని రిలీజ్ చేస్తారో ఆ వాక్యాన్ని పట్టుకొని వెళ్ళిపోదాము అని చెప్పి అవి చూస్తున్నారు దేవదూతలు. హల్లెలూయా. ఇద్దరు దేవదూతలు ఉన్నారు, ఒకడేమో దేవదూత, ఒకరేమో సైతాన్ దూత. ఇద్దరు లేడీస్ బయటికి వచ్చారు. ఇద్దరు లేడీస్ బయటికి వస్తే వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు, ఒక దగ్గర కూర్చున్నారు. ఈ ఇద్దరు దేవదూతలు, మంచి దేవదూత, చెడ్డ దేవదూత, వాళ్ళ నోరుని చూస్తున్నారు. మంచి దేవదూత ఏమనుకుంటుండంటే ఆ ఇద్దరిట్లో ఎవరైనా దేవుని వాక్యం పలుకుతే, దేవుని వాక్యం ఏదైనా చెప్తే దాన్ని తీసుకొని వెళ్ళిపోదాము. ఇంకొక దేవదూత వాళ్ళు ఏదైనా గొడవలు పెట్టి ఏదైనా తిడితే అవి తీసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నారు. హల్లెలూయా. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళు వాక్యం చెప్పకుండా పాస్టర్ అట్లా, సంఘం ఇట్లా, లోకం ఇట్లా మాట్లాడుకుంటున్నారు. వెంటనే దురాత్మ వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. వాళ్ళ మాటలు తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, మనము వాక్యము చదివి వాక్యం కంఠస్థం చేయాలి.
ప్రార్థన చేసేటప్పుడు ఆ వాక్యం వచనాలు వాడాలి. ఇప్పుడు బైబిల్లో ఒక మాట మనం చూసినాం నిన్నటి దినంన, కీర్తన 91లో మనం ఒక వాక్యం ఉంది, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించును అని ఒక మాట ఉంది. ఆ మాట మనం పలకాల. నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిలదు. యెషయా 54 వచనంలో ఈ మాట ఉంటుంది. అట్లా మనం పలికినప్పుడు దేవదూతలు ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని తీసుకుంటారు. ఆ వాక్యము ఖడ్గం అన్నమాట. బైబిల్ వాక్యం ఖడ్గం, 2 అంచుల ఖడ్గం. అంటే 2 దగ్గర కూడా షార్ప్నెస్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక వాక్యం మన నోటి ద్వారా పలికినప్పుడు దేవదూతలకి ఒక ఖడ్గం లెక్క ఆ వాక్యం దొరుకుతుంది. అవి పట్టుకొని అవి యుద్ధం చేస్తాయి అన్నమాట. అంటే మనం ఎంత వాక్యం చదువుతామో, ఎంత వాక్యం ఉచ్చాటన చేస్తామో అంతే రీతిగా దేవదూతలు అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే పని చేస్తారు. హల్లెలూయా. అదే చెడ్డ మాటలు, పనికిరాని మాటలు, బూతులు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, ఈ మాటలన్నీ కూడా దురాత్మలకు అట్రాక్ట్ చేస్తాయి. మనకు దేవదూతల పరిచర్య కావాలి, దేవుడే స్వయంగా మనతో మాట్లాడాలి, మన జీవితంలో దేవదూతలు పనిచేయాలంటే మనం వాక్యాన్ని చదివి వాక్యాన్ని బయటికి వదలాలి. అంటే వాక్యం కంఠస్థం చేయాలి. ఇప్పుడు కీర్తన 23 అధ్యాయంలో ఫస్ట్ మాట ఒకటి ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, నా శత్రువుల ముందల ఆయన నాకు భోజనం పెట్టు. ఇట్లా వాక్యం ఉంటుంది. ఈ వాక్యం మనం చెప్పాలా. చెప్పినప్పుడు దేవదూతలు అనే వాళ్ళ వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. దేవదూతలు మనకి అట్రాక్ట్ అవుతారు. హల్లెలూయా. ఆయన దేవుని మనిషి, ఈయనకు నేను సపోర్ట్ చేయాలి. అట్లా కాకుండా నేను ఇంత ప్రార్థన చేసినా కాలేదు, సైతాన్ ఫుల్ స్ట్రాంగ్ ఉన్నాడంటే నువ్వు ఇంకా వాడిని అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది. ఈ విషయం బాగా తెలుసుకోవాలి. హల్లెలూయా. దాని తర్వాత మొత్తము ప్రపంచంలో 1/3 అంటే 25%, 100%లో దాదాపుగా 25-30% దేవదూతల్ని సైతాన్ అనేటోడు, లూసిఫర్ అనే వ్యక్తి ఏం చేసిండంటే చెడగొట్టేసిండు. ఇప్పుడు ప్రపంచంలో కనిపించే దేవుళ్ళు, దేవతలు, లేకపోతే బాబాలు, లేకపోతే మాంత్రికులు, ఎవరైనా కావచ్చు, అద్భుతాలు చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు, యేసు ప్రభుని నమ్మకుండా, యేసు ప్రభు దేవుడు అని చెప్పకుండా ఎవరైతే అద్భుతాలు, స్వస్థతలు ఏం చేస్తారో, మంత్ర క్రియలు ఏవైతే చేస్తారో వాళ్ళందరూ కూడా లూసిఫర్ అనే ప్రధాన దూత చెడగొట్టడం వల్ల తయారైన పడిపోయిన దేవదూతలు వాళ్ళ లోపల ఉన్నాయన్నమాట. అంటే ఒక 100లో 30%, 40% కూడా వేసుకోవచ్చు, అన్ని దేవదూతలు పడిపోయినాయి అన్నమాట. హల్లెలూయా. వీళ్ళంతా కూడా లూసిఫర్ యొక్క అనుచరులు అన్నమాట. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇంకా 60% దేవదూతలు అనేవాళ్ళు దేవుని అనుచరులు, దేవుని కోసం పనిచేస్తున్నారు. మనందరికి కూడా దేవదూతలు అనేవాళ్ళు ఉంటారు. నేను చెప్పినా కదా, మనకంటూ ఒక దేవదూత ఉంటాడు. ఆ దేవదూతకు ఒక పేరు ఉంటుంది, మనకు కూడా ఒక పేరు ఉంటుంది. మన ఫిజికల్గా పెట్టిన పేరు అది కాదు, ఏదో తల్లిదండ్రులు పెట్టిరో లేకపోతే ఏదో. ఇప్పుడు రవితేజ అని ఒక పేరు ఉంది. 100 మంది రవితేజలు ఉంటారు, కానీ 100 మంది రవితేజలు ఒకరే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ నేచర్ ఉంటుంది. మన కంట్లో ఐరిస్, మన నాలుక మీద ఉన్న మచ్చ, దాని తర్వాత మన ఫింగర్ ప్రింట్స్, మన చెవు మీద ఉన్న చర్మం, చెవుని ఇట్లా మన చేత్తో మన వేలుతో ఇట్లా చెవు మీద పెడితే ఆ డిజైను ప్రపంచంలో ఎవరితో కలవదు. అట్లా మనకు ఒక సపరేట్ పేరు ఉంటుంది. ఇప్పుడు శాంసన్ అనే పేరు ఉంది, అది ఏడు నుంచి వచ్చింది, బైబిల్లోకి వెళ్ళి పెట్టారు. శాంసన్ అనేటువంటి కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఫేస్బుక్లో శాంసన్ అని కొడితే ఎంతోమంది వస్తారు. ఇప్పుడు మా ఇంటి పేరు శాంసన్ డిసోజా అనుకో, శాంసన్ డిసోజా ఇంటి పేరుతో ఇంకెంతో మంది ఉంటారు. కానీ శాంసన్ అనేటోడు నేను నాలాంటోడు ఒకటే అనమాట. అట్లా యూనిక్ నేచర్ ఎట్లయితే ఉంటుందో మనకు కూడా యూనిక్ పేరు అనేది ఉంటుంది. అంటే ఒక్కటే పేరు, ఆ పేరు దేవుడు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. కొత్త పేరు నీకు ఇస్తా అని చెప్పి ప్రకటన గ్రంథం రాశాడు.
అట్లనే మన అందరి కోసం కూడా దేవుడు ఒక్కొక్క దేవదూతని అపాయింట్ చేస్తాడు. మన కోసం వాళ్ళు ఆల్రెడీ ఉంటారు. అయితే ఈ దేవదూతలకి ఒక పేరు అనేది ఉంటుంది, బాగా అర్థం చేసుకోవాలి. ఈ దేవదూతలు మనకు సపోర్ట్ చేయడానికి, మనకు హెల్ప్ చేయడానికి వాళ్ళు మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటారు. కానీ మనకి తెలియదు. మనం పాపం చేసినప్పుడల్లా దేవదూతలు చాలా అసహించుకుంటారు, వాటికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అవి మనల్ని విడిచిపోవు, కానీ వాళ్ళ గుండె పగలగొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు మన జీవితంలో ఎవరైనా అసహకరమైన పని ఏదైనా, మనకి నచ్చంది ఏదైనా చేస్తే ఎంత కోపము చిరాకు వస్తుందో, మనం పాపం చేసినప్పుడు, మనం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మన దగ్గర ఉన్న దేవదూతలు కూడా చాలా బాధపడతాయి, చాలా వేదన చెందుతాయి అన్నమాట. హల్లెలూయా. ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. మనము లోకంలో ఎలాంటి పరిస్థితి చూసి మనము భయపడటం అవసరం లేదు. ఏ పరిస్థితిని చూసి కూడా భయపడకూడదు. ఎందుకు అని అంటే, దేవుడు ఏమని చెప్పిండంటే, నీ పాదములకు రాయి తగలకుండా వారు నీ చేతులతో నిన్ను ఎత్తు పట్టుకొందరు, నిన్ను గూర్చి దేవదూతలకి నేను ఆజ్ఞయిస్తా అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అంటే దేవుడు ఒక మనిషిని ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడో మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు దేవుడిని అడగండి, దేవుడు కొన్ని లక్షల వేల దేవదూతల్ని ఒక్కరి కోసం పంపిస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం బైబిల్లో అట్లా చాలా మందిని చూస్తాం. చాలామంది కోసం దేవదూతలు పంపబడ్డారు. మనం చనిపోయిన తర్వాత కూడా సాధు సుందర్ సింగ్ కైలాస మహర్షి బుక్ ఉంది కదా, యూట్యూబ్లో కూడా ఒక బ్రదర్ దాని గురించి చాలా మంచిగా, అంటే ఇప్పుడు నేను ఎట్లయినా మన ప్రార్థన జయములో బుక్ ఎట్లయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినో, ఆయన కూడా ఆ బుక్ తీసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు. ఆ బుక్లో ఏముందంటే, చెన్నైలో మ్యాగీ అని ఒక ఆమె ఉంది, 31 years ఉంటుందేమో ఆమెకి. ఆమె చనిపోయింది సడన్లో. ఆమెకు రోగం వచ్చింది, ఫ్యామిలీ అందరు ఏడుస్తున్నారు, చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఈ కైలాస మహర్షి గారు ఆత్మ సంచారంతో అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు ఆమె చూసినప్పుడు వాళ్ళ ఇంటికి కొన్ని లక్షల దేవదూతలు వచ్చినాయంట, గొప్ప వెలుగు అంట. ఒక దేవదూత వచ్చి ఆమె కళ్ళు మూసిండు, వెంటనే ఆమె చనిపోయింది. ఆమె ఆ బాడీలోకి వెళ్ళి బయటకు వచ్చేసింది. వాళ్ళ అమ్మ వాళ్ళకి అందరికి చెప్తుంది, అమ్మ ఏడవకండి, నేను బాగానే ఉన్నాను. అయితే ఎవరు కూడా వింటలేరు. ఇక కొద్దిసేపు దేవదూత ఇక టైం అయిపోయింది నడువు అంటే, ఆమె కోసం ఒక మంచి కార్పెట్ వేసారంట. ఆ కార్పెట్ మీద నడుచుకుంటూ ఆమె పరలోక రాజ్యంకి చేర్చుకుని, ఆమెతో పాటు ఈయన కూడా వేయడు. అయితే పరలోక రాజ్యం స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఒక మాట ఉంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయన చెప్తున్నాడు, ఆయన చూసింది చెప్తున్నాడు, ఉండొచ్చు కూడా. గేట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఆమె లోపల వెళ్ళింది. చాలా దేవదూతలు ఉన్నారంట. చాలా సంతోషం అనిపించింది. ఒక దేవదూత వచ్చి ఒక కిరీటం పెడుతున్నాడు. ఆ కిరీటంకి 4 ముత్యాలు ఉన్నాయన్నమాట, డైమండ్స్. ఈమె అడుగుతుంది, నాకు ఈ 4 ముత్యాలే ఎందుకున్నాయి, ఇంకెక్కువ పెట్టచ్చు కదా, లేకపోతే మామూలు కిరీటమే పెట్టచ్చు కదా అంటే, అప్పుడు ఒక దేవదూత చెప్తున్నాడు అంట ఆమెతో, అమ్మ, నువ్వు ఈ భూమి మీద ఈ 4 ఆత్మలను సంపాదించావు, వాళ్ళని రక్షణలో వచ్చే కారణమైనవు, వారిని నువ్వు పోషించావు, వారిని చివరి వరకు నువ్వు నడిపించినావు, కాబట్టి 4 విశ్వాసులను కాపాడినావు, కాబట్టి నీకు 4 ముత్యాలు అని దేవుడు ఆమె దేవదూత ద్వారా చెప్పాడు. తర్వాత ఆమె యేసుప్రభుని కలుసుకుంటే చాలా సంతోషపడ్డది. హల్లెలూయా. అంటే ఆత్మలోకంలో దేవదూతలతో చాలా ఉంటుంది. అంటే మనం చనిపోయినప్పుడు దేవదూతలు అనే వాళ్ళు వస్తారు. తర్వాత మనకంటే చనిపోయిన పరిశుద్ధులు కూడా, మనం ఒకవేళ చనిపోతే ఆ మూమెంట్లో మనల్ని తీసుకుపోవటానికి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వాళ్ళు వస్తారు. అంటే దాంట్లో చెప్పినవి కొన్ని బైబిల్కి మ్యాచ్ అవ్వవు, కానీ బైబిల్లో కొన్ని అనేక సంఘటనలు లేనివి కూడా నిజంగా జరిగినాయి, నిజంగా ఉన్నాయి. అయితే మనం దానికి నమ్మే ఆస్కారం ఉంది, ఎందుకంటే అది సాధు సుందర్ సింగ్ గారు ఆయన స్వయంగా చెప్పిన సాక్ష్యం అది. దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకు అని అంటే, సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి దేవుణ్ణి ముఖాముఖి చూసిన వ్యక్తి, దేవునితో ముఖాముఖి మాట్లాడిన వ్యక్తి. ప్రభుపాద సన్నిధి అని ఇంకో బుక్ ఉంటే అది రాసుకోండి, ప్రభుపాద సన్నిధి.
ఇది సాధు సుందర్ సింగ్ గారికి యేసు ప్రభువుకు మధ్యలో జరిగిన సంభాషణ. మైండ్ పోయి నరాలు గట్టయిపోతాయి బుక్. యేసు ప్రభు గారు ఒక కొండ మీద కూర్చున్నాడు, సాధు సుందర్ సింగ్ గారు కింద కూర్చొని, సాధు సుందర్ సింగ్ గారు చాలా క్వశ్చన్లు అడిగితే అనేక క్వశ్చన్లకు యేసు ప్రభు గారు మంచి జవాబులు ఇచ్చుకుంటూ వచ్చిండు. ఆ జవాబుల సారాంశమే ఈయన ఏ క్వశ్చన్లు అడిగిండో ఆయన ఏ జవాబులు ఇచ్చిండు. యేసు ప్రభు గారు స్టోరీస్ చెప్పుకుంటూ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ చాలా బాగా చెప్పిండు. 30 రూపాయలు ఏముంటుంది అది. ఈ కైలాస మహర్షి బుక్, ప్రభుపాద సన్నిధి బుక్, ఈ బుక్ రెండు కూడా మీరు చదవాలి. దీంట్లో చాలా విషయాలు తెలుస్తాయి, చాలా ఇంపార్టెంట్. మన నాలుకకి దేవుడు చాలా పవర్ ఇచ్చాడు. నాలుకకి క్రియేట్ చేసే పవర్ ఇచ్చాడు. అంటే ఒకటి తయారు చేయొచ్చు అన్నమాట. మనం ఇట్లా ప్రేయర్ చేస్తుంటే పనులు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రేయర్తో మన నాలుకని ఉపయోగించిన ఒక పని జరుగుతుంది. ఒక మంటని కాల్చాలి, ఒక కోడి వెళ్తూ ఉంది, అది కూరగా మారాలి. జస్ట్ ఆ కోడిని కూర వండండి అంటే అయిపోతుంది. నాలుక క్రియేట్ చేస్తుంది. హల్లెలూయా. అట్లా దేవుడు మన నాలుకలో చాలా పవర్ పెట్టాడు. ఆ నాలుకతో మనము దేవదూతలను పిలిస్తే వాళ్ళు వస్తారు, పని జరిగిస్తారు, మన కొరకు నిలబడతారు. మనకేదైనా దర్శనం వస్తే, మనకేదైనా ప్రవచనం వస్తే మనం దాన్ని బైబిల్తో చెక్ చేసుకోవాలి. ఒకవేళ సైతాన్ మనతో మాట్లాడినా బైబిల్తో చెక్ చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడున్న ప్రజెంట్ లోకంలో సైతాన్ కూడా వెలుగుదూత అవతారం వేసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు మన నాలుకను ఉపయోగించినప్పుడు. మన నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటకి ఒకరోజు లెక్క ప్రభు దగ్గర మనం చూపియాలి, చెప్పాలి. అయితే ఈ నాలుకని మనం ప్రభు కొరకు వాడినప్పుడు, ప్రభు వాక్యం చెప్పడానికి వాడినప్పుడు దేవదూతలు అనేవాళ్ళు మనకి బాగా అట్రాక్ట్ అవుతారు. హల్లెలూయా. దేవదూతలు అనేవాళ్ళు మనకి చాలా సపోర్ట్ చేస్తారు. కాబట్టి మన నాలుక వాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము పరిచర్యకి రెడీ కావాలి అంటే మనం దేవుని ఒక వాక్యాన్ని పలకాలి. తర్వాత దేవదూతలు అనేవాళ్ళు ఆ పరిచర్యను మొదలు పెడతారు. దాని తర్వాత మన పరిచర్య కొరకు ఆ దేవదూతలు పనిచేస్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే మన పరిచర్యలో దేవదూతల పరిచర్య ఉందని కూడా తెలుసుకోవాలి. దేవదూతలతో పరిచర్య మనం కొనసాగించాలి అంటే బైబిల్ బాగా చదవాలి. బైబిల్లో కొన్ని వాగ్దానాలు, కొన్ని వాక్యాలు కంఠస్థం చేయాలి. ఆ కంఠస్థం చేసిన వాక్యాలు పలకాలి. నువ్వు నార్మల్గా పలుకుతావా, ప్రార్థనలో పలుకుతావా, లేకపోతే బైబిల్ వాక్యాలు చెప్పుకుంటూ పలుకుతావా, అది నీ ఇష్టం. నువ్వు పలికినప్పుడల్లా దేవదూతలు ఆ వాక్యానికి అట్రాక్ట్ అయ్యి ఆ వాక్యాన్ని తీసుకొని పోయి నీ పరిచర్యను మొదలు పెడతాయి. హల్లెలూయా. అప్పుడు ఈ లోకంలో మనం చాలా ఎఫెక్టివ్ పరిచర్య మనము చేయగలుగుతాయి. దేవదూతలు అనేవాళ్ళు మనని కాపాడుతారు. దేవదూతలు అనేవాళ్ళు మనకి మంచి గైడెన్స్ ఇస్తారు. దేవదూతలు అనేవాళ్ళు మనకు ఆశీర్వాదం ఇస్తారు. దేవదూతలు అనేవాళ్ళు దేవుని యొక్క ప్లాన్ కోసం, దేవుని యొక్క ప్రణాళిక కోసం మనని సిద్ధపరుస్తారు. మనకి చెప్తారు, ఇగో పలానా దేవుని ఒక ప్లాన్ అమలు అవ్వబోతుంది, దేవుడు ఇలా చేయాలనుకుంటాడు, నువ్వు రెడీగా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవదూతలు దేవుని యొక్క ప్లాన్ ప్రకారం డైరెక్ట్ చేస్తాయి అన్నమాట. హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే బైబిల్ వాక్యాన్ని బాగా ధ్యానించి ఆ వాక్యం పలకటం నేర్చుకోవాలి. మా ఎస్కే ఫ్రాన్సిస్ గారిని చూస్తే ఆయన బైబిల్ పట్టుకొని ఎప్పుడు రాడు ఆయన, కానీ ఆయన వాక్యం చెప్తే అన్ని బైబిల్లోనే ఉంటాయి. హల్లెలూయా. చాలా మీరు బైబిల్ తీయకండి, నేను చెప్తూనే ఉన్నగా, నేను చెప్తున్నా అంటాడు. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలకు సంబంధించిన వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు యెషయా గ్రంథంలో కొన్ని వాగ్దానాలు ఉంటాయి, అది ఎవడైనా చెప్తాడు. ఈయన లేవీ కాండం 2వ అధ్యాయం 13వ వచనం అంటాడు. ఆ 2వ అధ్యాయం ఎవడు చదువుతాడు? లేవీ కాండమే అంత ఏమేమో ఉంటాయి, ఆయన అది చెప్పేస్తాడు. జస్ట్ ఓన్లీ న్యాయాధిపతుల గ్రంథం, అందులో 21 అధ్యాయాలు ఉంటాయి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో
21 అధ్యాయాలు ఉంటాయి కదా. ఈ 21 అధ్యాయాల్లో న్యాయాధిపతులు 1వ అధ్యాయం 2వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల నుంచి దాదాపుగా 72 ప్రసంగాలు చెప్పిండు ఆయన. హల్లెలూయా. ఎన్ని ప్రసంగాలు? 72 ప్రసంగాలు. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్. అంత దమ్మున్న వ్యక్తి. అంటే వాక్యాన్ని మొత్తం తినేస్తాడు అనమాట ఆయన. మామూలుగా ఉండదు ఇంకా. అందుకే అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు బాగా దేవదూతల సంచారం కనిపిస్తుంది మనకు. లిటరల్గా కంటికి ఓపెన్ చేస్తే కనిపిస్తుంది, ప్రేయర్ చేస్తే కనబడుతుంది, రాత్రి మగాలు కనబడుతూనే ఉంటాయి. నాకు కనిపించినాయి, చాలామంది సాక్ష్యాలు చెప్పారు. దానికి కారణం ఏంటంటే ఆ వాక్యం ఉచ్చాటన ఆ విధంగా అక్కడ ఉంటుంది. హల్లెలూయా. మన పరిచర్యలో కూడా, మన జీవితంలో కూడా దేవుని ప్రియమైన వారులారా, దేవదూతల సంచారము, దేవదూతల కాపుదల, దేవదూతలు అట్రాక్ట్ అవ్వాలంటే మనము వాక్యాన్ని ధ్యానించాలి. కొన్ని మనకు నచ్చే వాక్యాలు ఒక దగ్గర రాసుకోవాలి. ఆ వాక్యాలు పదే పదే చెప్పి కంఠస్థం చేయాలి, బైహార్డ్ చేయాలి. కళ్ళు మూసుకొని ఆ వాక్యం చెప్పాలి కదా. అప్పుడు దేవదూతలు అనేవాళ్ళు ఏమవుతారంటే మనకు అట్రాక్ట్ అయ్యి మనం చేయాల్సిన పనులన్నీ వాళ్ళే చేసుకొని మనకు కావాల్సిన అవసరతలన్నీ కూడా తీరుస్తారు. ఇది దేవుని యొక్క ప్లాన్ అన్నమాట. దేవుడు మనని కష్టపెట్టాలి, బాధ పెట్టాలన్నది కాదు. ఆయన మార్గం నువ్వు తెలుసుకున్నప్పుడు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. చాలామంది క్రైస్తవులు ఎందుకు శ్రమ పడుతున్నారు, ఎందుకు వేదన పడుతూ ఉన్నారు, ఎందుకు దేవుని ఒక పవర్ని లోకానికి చెప్పలేకపోతున్నారు, దేవుడు ఎంత గొప్పవాడు ఎందుకు నిరూపించలేకపోతున్నారు అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ చదువుతలేరు, రెండోది ప్రార్థన చేస్తలేరు. హల్లెలూయా. ఇవి రెండు చేసినప్పుడు దేవదూతలు అనే వాళ్ళు లైఫ్లో వస్తారు, వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు కూడా ఒక దేవదూత. దేవుడు దేవదూత ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభు వారు దేవదూత అని ఎందుకు చెప్పినా అంటే, యేసు ప్రభు వారు వచ్చి తన భక్తుల కోసం మార్గం సిద్ధపరిచిండు. యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేను మీతో యుగా సమాప్తి ఉంటా అన్నాడు. నేను మిమ్మల్ని కాపాడుతా అన్నాడు. మిమ్మల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అన్నాడు. మనం కీర్తన 91లో చదివితే ఏముంది? నీ కాళ్ళకు రాయి తగలకుండా ఆయన నిన్ను కాపాడుతాడు అన్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు దేవుడు, యేసుప్రభు దేవదూత కూడా. దేవుడు దేవదూతల ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటారు. దేవుని ఒక వాయిస్ దేవదూతల ద్వారా కూడా వినిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు తన దూతల్ని పంపిస్తాడు తన మార్గం సిద్ధపరచడానికి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు రాకముందు బాప్తిజం ఇచ్చే యోహాన్ ఏం చేసిండంటే మార్గం సిద్ధపరిచిండు. ఒక దేవదూత లెక్క తాను ఏం చేసిండు? పని చేసిండు. హల్లెలూయా. అరణ్యంలో కంది కేక, కొండలు పూడ్చబడాలి, నునుపు ఎత్తున్న గడ్డలు చదును చేయబడాలి అని అరణ్యంలో యోహాన్ భక్తుడు కేక వేసాడు. అది యేసు ప్రభుకు రూట్ ఓపెన్ చేసాడు. యోహాన్ భక్తుడు కూడా ఒక దేవదూత అన్నమాట. హల్లెలూయా. అంటే దేవుని వాక్కుని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే బాగా ప్రార్థన చేస్తారో వాళ్ళు ఒక దేవదూత లెక్క ఈ లోకంలో పరిగణించబడతారు. ఒక దేవదూతల మాదిరి వాళ్ళు ఈ లోకంలో జీవిస్తారు. మన జీవితంలో కూడా మనం ఒక దేవదూత లెక్క పనిచేయాలి. దేవదూతలకు ఉన్నంత సామర్థ్యత మనలో రావాలి అంటే మనం బైబిల్ బాగా ధ్యానం చేయాలి, ప్రార్థన బాగా చేయాలి. హల్లెలూయా. దేవదూతలు అనేవాళ్ళు దేవుని బాగా స్తుతిస్తారు. వాటికి బలం ఏడు నుంచి వస్తుంది అంటే దేవుని స్తుతించినప్పుడు. అట్లనే మనకి బలం ఎప్పటి నుంచి వస్తుంది అంటే దేవుని స్తుతించినప్పుడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే దేవుడు తన దూతలను కరెక్ట్ వేలో పంపిస్తాడు. ఆ రోజుకి ఏం కావాలి, ఆ రోజు ఏం జరగాలి మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుని ప్రియమైన వాళ్ళారా దేవునికి తెలుసు. ఆ టైంకి దేవుడు ఏం చేస్తాడంటే తన దూతలను పంపిస్తాడు, తను కాపాడుకుంటూనే ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు మనం కొంచెం సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనము దేవదూతలతో ఈజీగా మనం బతకచ్చు అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవదూతలకి చాలా పవర్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా
దేవుని ఒక వాక్యాన్ని ఉచ్చాటన చేస్తూ దేవదూతల్ని యాక్టివేట్ చేస్తూ ఉండాలి. మీరు కొన్ని వాక్యాలు నేర్చుకొని మీ లైఫ్లో దాన్ని ఉచ్చాటన చేయండి, అంటే ఆ వాక్యాన్ని పలుకుతూ ఉండండి. దేవదూతల సింబల్స్, దేవదూతల గుర్తులు మీరు గమనిస్తారు. మూమెంట్ స్పీడ్ అయిపోతుంది, ఆటంకాలు తొలగిపోతాయి. ఏదైనా ఆటంకం, ఏ డిస్టర్బెన్స్ అయినా, అంటే దేవుని వాక్యం అంత పవర్ ఉంటుంది. దేవుని ఒక వాక్యం రెండంచుల ఖడ్గం. దేవుని ఒక వాక్యము దేవదూతలను సపోర్ట్ చేస్తుంది. హల్లెలూయా. దేవదూతలు అనే వాళ్ళు చూస్తే యేసుప్రభు వారు పుట్టుక గురించి మాట్లాడారు, యేసుప్రభు వారి ఎంటైర్ జీవితం కోసం మాట్లాడారు. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా దేవదూతలు అనే వాళ్ళు ఏం చేశారు, మరి సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవదూతలు అనే వాళ్ళు స్త్రీలకే ఫస్ట్ ఏం చేశారంటే ప్రభు గురించి చెప్పారు. మగ్దలేన్ మరియా, వేరొక మరియా దేవదూతలను చూశారు. యెరూషలేం పట్టణస్థులు దేవదూతను చూశారు. సంసోన్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు మనోహ భార్య దేవదూతలను చూశారు. తర్వాత యెహోషువ అనే భక్తుడు దేవదూతను చూశాడు. మోషే అనే భక్తుడు దేవదూతను చూశాడు. చాలా ఇంపార్టెంట్. అబ్రహాం అనే భక్తుడు దేవదూతను చూశాడు. దానియేలు అనే భక్తుడు దేవదూతను చూసి ఆ పవర్ని తట్టుకోలేక పడిపోయిన కిందికి. హల్లెలూయా. గిద్యోన్ అనే భక్తుడు దేవదూతను చూశాడు. చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు శిష్యులు దేవదూతలను చూశారు. పౌలు భక్తుడు దేవదూతను చూశాడు. వీళ్ళంతా దేవదూతలు చూడడానికి కారణం ఏంటంటే, ఒకటి ప్రేయరు, ఇంకొకటి ప్రార్థన. కాబట్టి మనలో ప్రేయర్ ఉన్నప్పుడు, మనలో ప్రార్థన ఉన్నప్పుడు మనం దేవదూతలను చూడగలుగుతాం. దేవదూతలు మనకి బలం ఇస్తాయి. దేవదూతలు మనం ఏం చేయాలో మనకు చెప్తాయి, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనకి ఓన్లీ న్యూస్ ఏం చెప్తుందో మనకు అదే తెలుస్తుంది. అగో బంగ్లాదేశ్లో అట్లయిందంట, ఇగో పాకిస్తాన్లో ఇట్లయిందంట, ఇగో ఆడ ఇట్లయిందంట, ఈడ ఇట్లయిందంట. పరలోక రాజ్యంలో ఏమైందో మనకు తెలుస్తుందా? పరలోక రాజ్యంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? దేవదూతలు అనే వాళ్ళు చెప్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనకి భూలోకం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఈజీ, పరలోకం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే కష్టం. అయితే పరలోకం ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు అంటే దేవదూతలు ఇస్తారు. దానియేలు భక్తునికి వచ్చి పరలోకంలో జరుగుతున్న కొన్ని సంగతుల గురించి దేవదూత మాట్లాడాడు. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ భక్తుడు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ప్రెజెంట్ ఎట్లా ఉంటుంది, పరలోకంలో సెటప్ ఎట్లుంటుంది, పరలోకంలో దేవదూతలు ఏం చేస్తారు, అదంతా కూడా ఇన్ఫర్మేషన్ దేవదూత ఇచ్చాడు. హల్లెలూయా. అంటే మనం బాగా ప్రార్థనలో ఉంటే పరలోకంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. ఇదంతా కూడా పైనుంచి వచ్చిన జ్ఞానము. ఈ పైనుంచి వచ్చే జ్ఞానము ఎప్పుడు మనం తెచ్చుకోవాలా. ఈ లోకంలో ఉన్న జ్ఞానం తెచ్చుకోవటం వేస్ట్, ఒకరోజు వదిలేయాల్సిందే. శరీర సాధకము కొంచెం మట్టుకే, ఆత్మీయ సాధకము ఇప్పుడు జీవం విషయంలోను రాబో జీవం విషయంలోనూ అది మనకు ఎంతో ధన్యత, ఎంతో మేలు ఇస్తుంది అని మరి తిమోతి పత్రికలో చెప్పబడ్డది. హల్లెలూయా. అంటే పరలోకపు విషయాలు, దురాత్మల విషయాలు, లేకపోతే రాజులు ఏం చేయబోతున్నారు, భవిష్యత్తులో ఇంకా 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం దేవదూతల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడు అంటే ప్రార్థన ద్వారా, బైబిల్ రీడింగ్ ద్వారా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం చేస్తున్న పనులు చాలా స్పీడ్గా జరుగుతుంది ఎప్పుడంటే మనం దేవదూతలతో నడిచేటప్పుడు. హల్లెలూయా. అంటే దేవదూతలతో మనది కానీ ప్రయాణం స్టార్ట్ అయితే వరకు చాలా స్పీడ్గా అవుతుంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఫిలిప్ అనే దైవజనుడు. ఆయన అపోస్తుల్లో ఫిలిపో లేకపోతే 7 మంది కనుక్కున్న ఫిలిపో అంత కరెక్ట్గా నాకు కూడా తెలియదు. నేను అపోస్తుల్లో ఫిలిప్ అని అనుకుంటున్నాను. దేవదూత ఎట్లా చెప్తే అట్లా చేసిండు. దేవదూత చెప్పిండు, అగో ఆఫ్రికా ప్రాంతం నుంచి ఒక నపుంసకుడు యెరూషలేం మందిరంకి వచ్చాడు, యెషయా పుస్తకం కొనుక్కొని ఆయన రథం మీద ఈ ప్లేస్కి వస్తున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే. ఆ రథంతో పాటు ఆయన పరిగెత్తిండు, ఆయనకు కూర్చోండు, ఆయనకు సువార్త చెప్పాడు, ఆయనకు బాప్తిజం ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఆత్మ మళ్ళీ ఇంకో దగ్గర తీసుకుపోయింది. అట్లా సమరయ పట్టణాన్ని మార్చేసాడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చదివితే తెలుస్తుంది.
హల్లెలూయా. ఆయనకి దేవదూతల దర్శనం ఉన్నది, దేవదూతలతో పనిచేసే విధానం ఉన్నది. మన జీవితంలో కూడా మనం బైబిల్ని బాగా చదివి ధ్యానం చేసి బైబిల్ వాక్యాలు కొన్ని మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవదూతల్లో జరిగే పనులు మనం చూస్తాం. వరకు చాలా ఈజీ అయిపోతుంది. హల్లెలూయా. మనము ప్రార్థన చేయాలా, ప్రభా దేవదూతలను పంపించు, ప్రభా ఆ దేవదూతలు సంఘాలను విశ్వాసులను తీసుకురా ప్రభా అంటే మీ సంఘాలు విశ్వాసులతో నింపబడతారు. అకౌంట్లో ఇంత డబ్బు కావాలా ప్రభా, దేవదూతలారా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నా డబ్బులు తీసుకురండి అని అంటే అవి డబ్బులు తెచ్చిస్తాయి. ఆఫ్రికాలో కొంతమంది సేవకులు ఉంటారు. ఒక ఆయన ఉంటాడు యూబర్ట్ ఏంజల్ అని. ఆయన మీటింగ్ పెడితే 10 కోట్లు అవుతుంది. 10 కోట్లు ఆయన రావాలంటే. ఆయన పలానా శాంసన్ బ్రదర్ నీ అకౌంట్లో ఈరోజు ₹1,00,00,000 పడుతున్నాయి అని అంటే నువ్వు నెక్స్ట్ డే అకౌంట్ చూసుకొని ₹1,00,00,000 పడతాయి ఆడ అంతే. ఆడ వీళ్ళు మాట్లాడితే ఆడ జరుగుతుంది అనమాట. వాళ్ళది దేవదూతలతో పాటు కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి. నువ్వు BMW కారు నువ్వు కొనుక్కుంటున్నావు అంటే నీకు నెక్స్ట్ డే కారు వచ్చేస్తుంది ఆడ. హల్లెలూయా. ఉన్నారు అట్లాంటి వాళ్ళు. మీరు వాళ్ళ యూట్యూబ్ వీడియో చూస్తే బుర్ర పేలిపోతుంది. ఇది కరెక్టా రాంగా అర్థం కాదు, కానీ నిజం. వాళ్ళు బాగా ప్రార్థనలో ఉంటారు, ఎక్కువగా అన్య భాషల గురించి మాట్లాడతారు, ఎక్కువగా దేవుని గురించి మాట్లాడతారు. హల్లెలూయా. అసలు మనకు తెలిసిన సబ్జెక్ట్ చాలా తక్కువ. మనం తెలుసుకుంది ఓన్లీ జస్ట్ ఎంటిక మంతమే. తెలియాల్సింది చాలా ఉంది, అసలు ఏం తెలియదు మనకంటే. అలా సత్యాలు వాళ్ళు బయటకు తీసుకురావడానికి కారణం దేవదూతలు వాళ్ళకి సాయం చేశారు. మనం కూడా ప్రభా నాకు పలానా దేవదూతని పంపించు, నా దేవదూతకున్న పేరు నాకు బయలుపరచు, నా దేవదూత ద్వారా అనేక విషయాలు నేను నేర్చుకోవాలా ప్రభా అని మనం తరచుగా ప్రార్థన చేసి మనం బైబిల్ చదువుతూ ఆ బైబిల్లో ఉన్న వచనాలు మనం పలుకుతూ ఉంటే మనకు సంబంధించిన దేవదూత వస్తాడు, మనకు కనబడతాడు, మనకు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆ రేంజ్ మనకు రావాలా, చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే మాటలు బట్టి దేవదూతలు అనేవాళ్ళు వస్తారు, దయ్యాలు అనేటోళ్ళు వస్తారు. మన దగ్గర ఉంది. మనం మంచి విషయాలు మనం మాట్లాడినప్పుడు, విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడినప్పుడు, మనం ఒకరికి విశ్వాసంతో కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు నువ్వు మంచిగా అయిపోతావు, నీకేం కాదు అని విశ్వాసంతో చెప్పటం, దేవుని వాక్యాన్ని కలుపుకొని చెప్పటం వల్ల దేవదూతలు అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు. మనం భయపెట్టించి బూతులు చెప్పేసి దాని తర్వాత నెగిటివ్ షేడ్లో తీసుకపోతే దురాత్మలు వస్తాయి. వినేటోనికి వస్తుంది, చెప్పేటోనికి కూడా వస్తుంది. హల్లెలూయా. అంటే మన దగ్గరే ఉంది. మన నోరు ఎట్లా, నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత ఎట్లయితే ఉందో సేమ్ అదే రీతిలో నువ్వు ఎలా మాట్లాడితే అలా దేవదూతలు అనేవాళ్ళు పనిచేస్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవదూతలు అనేవాళ్ళు మనకున్నారు, మనకు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా మన పాపాలు మనం ఒప్పుకుంటూనే ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధపరచుకుంటూనే ఉండాలి. ఎప్పుడు మనం పరిశుద్ధపరచుకుంటూ ఉంటామో దేవదూతలు మన దగ్గరకు వస్తూ ఉంటారు, మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. మనం కొన్నిసార్లు మన లైఫ్లో మనము అలసిపోతూ ఉంటాం, వేదన చెందుతూ ఉంటాం. అయితే మన వర్క్స్ దేవదూతలు వచ్చి పనిచేస్తాయి, మనకు తెలియదు అది. ఇప్పుడు నాలాంటోడు ఒకడు ఉన్నాడు, నేను పనికి పోతేనే ₹100 200 వస్తాయి. నేను పనికి పోతే కూడా ₹100 వచ్చేటట్టు వస్తాయి. ఎట్లా? దేవదూతలు చేస్తారు ఆ పనులు. హల్లెలూయా. బ్రదర్ మీరు నాకు ప్రేయర్ చేసారు, నాకు ఇంత పైసలు వచ్చినాయి, ఇదిగో ఇవి తీసుకోండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే దేవదూతలతో మనం నడుస్తామో చాలా సబ్జెక్ట్ అనేది మనకు పెరుగుతుంది, లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. హల్లెలూయా. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వటం అవసరం లేదు. అంటే మనకు చాలా ఈజీ మెథడ్ అన్నమాట. ఏంది అంటే బైబిల్ తరచుగా చదవాలి, బైబిల్ దేవుడు ఏదైనా మాట్లాడితే ఆ వాక్యాలు ఒక దగ్గర రాసుకోవాలి, ఆ వాక్యాన్ని కంఠస్థం చేయాలి, ఆ వాక్యం పలకాలి, ప్రేయర్లో పలకాలి, మామూలుగా కూడా పలకాలి. హల్లెలూయా. అదే వాక్యాలు దేవదూతలు అట్రాక్ట్ చేస్తాయి. అదే వాక్యాలు పట్టుకొని దేవదూతలు వెళ్ళి మనకు ఎక్కడైతే డిస్టర్బెన్స్ వస్తుందో, మనకి ఏ లెవెల్ ఇబ్బంది పడుతుందో ఆ లెవెల్లో వచ్చి అవి కూల్చేస్తాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్.
దాని తర్వాత దేవదూతలు అనే వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు నీ పట్ల ఏం చేయబోతున్నాడు, దేవుని ఒక కృప నీ మీద ఏముంది, నీ ద్వారా ఏమవుతారు అనేది దేవదూత కూడా వచ్చి చెప్తాడు. తర్వాత దేవదూత వచ్చి నీ పిలుపు ఏందో కూడా చెప్తాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. గిద్యోన్ అనే వ్యక్తికి ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడిండు దేవదూత. నీ ఒక్కడి ద్వారానే దేవుడు ఇజ్రాయెల్ దేశాలు ఒక మనిషి ఇంకొక మనిషిని చంపినట్టు, ఒక మనిషి ఇంకో మనిషిని తరిమినట్లు నువ్వు ఈ మిద్యాను వాళ్ళని తరుముతావని చెప్పిండు. హల్లెలూయా. మిద్యానులు ఒక అంచనాకు ఒక 5 లక్షల మంది ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్. ఈ గిద్యోన్ సైన్యం ఒక 300 మంది ఉన్నారు. 300 మంది 5 లక్షల మందిని చంపేసారు. హల్లెలూయా. దాని గురించి దేవదూత చెప్పిండు అనమాట. అంటే దేవదూత ఏం చేస్తాడు అంటే మన భవిష్యత్ మాట్లాడతాడు. దేవదూత అనేవారు మన పిలుపు గురించి చెప్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి బైబిల్లో మనం చూస్తే శాంసన్ అనే పేరు దేవదూత చెప్పటమే. దేవదూతనే చెప్పిండు, శాంసన్ అనే కొడుకు నీకు పుట్టే కొడుకుకి శాంసన్ అనే పేరు పెట్టు, ఆయన మందు తాగద్దు, చనిపోయిన శవాన్ని ముట్టుకోకూడదు, ఆయన మంగళ కత్తి చేయకూడదు, నువ్వు కూడా మందు తాగకు, చాలా నిష్ఠతో నీ కొడుకుని పెంచు, ఫిలిస్తీన్లు అందరినీ ఆయన విడుదల చేస్తాడు అని దేవదూతల ద్వారా ఆ పేరు వచ్చింది శాంసన్ అనే భక్తునికి బైబిల్లో. అట్లా ఇంకెవరికి వచ్చింది? యోహాన్ భక్తునికి వచ్చింది, బాప్తిజం ఇచ్చే యోహాన్కి. దేవదూతలు అనేవాళ్ళు మనల్ని మూగోలను కూడా చేయొచ్చు, మన నోరు కూడా మూసేయచ్చు, వాటికి అంత పవర్ ఉంటుంది. జకరియా అనే ఒక గొప్ప దైవజనుడు మందిరంకి వెళ్ళినప్పుడు, నీకు ఒక కొడుకు పుడతాడు బాబు, దేవుడు నీ ప్రేయర్స్ విన్నాడు, ఆయనకు యోహాన్ అనే పేరు పెట్టాలి అంటే ఆయన షాక్లో వెళ్ళిపోయాడు, నమ్మలేదు. సరే నువ్వు నమ్మలేవు కదా, నీ కొడుకు పుట్టే వరకు నీకు నోరు రాదని చెప్పి నోరు ఆగిపోతుంది. కొడుకు పుట్టిన తర్వాత పలక మీద యోహాన్ అని రాసిన తర్వాత ఎవరో వచ్చి యోహాన్ అని చదవగా నా నోరు మళ్ళీ ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. 9 నెలలు 10 నెలలు ఆగిపోయిన నోరు పలక దేవదూత ఒక విషయం ఏదైనా చెప్పింది అనుకో, అది ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు, అది జరగాల్సిందే లైఫ్లో. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సైతాన్ అనేవాడు ఏం చేస్తాడంటే మనకి తలంపుల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు తెలుసా? వానికి ఏం పనిపాట లేక కాదు, మన జీవితంలో దేవుని ప్లాన్ ఫెయిల్ అయిపోవాలని చెప్పి వాడు మాట్లాడతాడు. నేను ఈ పాయింట్ని మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నాను. సైతాన్ అనే వ్యక్తి, సైతాన్ అంటే దురాత్మ, మంత్రము, చేతపడి ఏదైనా ఉండొచ్చు. వాడు మనకి కళలో వచ్చి మాట్లాడతాడు, దర్శనంలో వచ్చి మాట్లాడతాడు, తలంపుల ద్వారా వచ్చి మాట్లాడతాడు, అవతల వ్యక్తిలో ఉండి మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే దేవుని ప్లాన్ నీ లోపల ఫెయిల్ అవ్వాలి, దేవునికి నువ్వు దూరం వెళ్ళిపోవాలి, దేవుని ఒక చిత్తం నీ లోపల జరగద్దు అని చెప్పి సైతాన్ మాట్లాడతాడు. మనకు సైతాన్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి అదే కరెక్ట్ అనుకో, నాకు ఇట్లా అవుతుందేమో, నాకు ఇట్లా కళ వచ్చింది, ఇంతేమో నా జీవితం అని చెప్పి నిజ దేవుని మనం వదిలేస్తాం. అంటే అంత ఎఫెక్ట్ చూపిస్తాడు అన్నమాట. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మహాజ్ఞాని, చాలా శక్తిమంతుడు. దేవుడు ఆ రూట్ నుంచి మనల్ని ఈరోజు బయటికి తీసుకొచ్చాడు. మనం చేయాల్సింది ఏంటంటే బైబిల్ చదవాలి, బైబిల్ ఉన్న కొన్ని వాక్యాలు పట్టుకొని ఉచ్చాటన చేయాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. సైతాన్ ఏం చేస్తాడు అంటే ప్రతి వ్యక్తిని ఫోర్స్లో పెడతాడు, ప్రతి వ్యక్తిని టార్చర్ చేస్తాడు, ప్రతి వ్యక్తికి ఒత్తిడి తీసుకొస్తాడు. దేవుడు అది చేయడు, దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు. మనం బైబిల్లో మనం చూస్తే ఆదం అవ్వ ఉన్నారు, వాళ్ళకి దేవుడు స్వేచ్ఛని ఇచ్చాడు. అన్ని ఫ్రూట్స్ తినచ్చు, అది తినద్దు అని చెప్పిండు, వాళ్ళు అదే తిన్నారు. పరలోకంలో కూడా మీరు ఏ రూమ్లో అయినా పోవచ్చు, ఆ చీకటి ఉన్న రూమ్లో పోవద్దు అన్నాడు, మనవాడు అదే రూమ్లో పోయిండు. హల్లెలూయా. దేవుడు స్వేచ్ఛ ఇస్తాడు, దయ్యం స్వేచ్ఛ ఇవ్వదు. అదే దేవునికి దయ్యంకున్న తేడా. దేవదూతలు మనకున్న పిలుపును మనం వాడుకునేటట్టు, మన పిలుపు ప్రకారం మనం జీవించేటట్టు, మన పిలుపుకి దేవదూతలు అనే వాళ్ళు ఏం చేస్తారంటే సిద్ధపరుస్తారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కొంతమంది ప్రవక్తలు
వాళ్ళని ప్రవక్తలుగా మార్చటానికి దేవుడే తన దూతలను పంపిస్తాడు. ఆ దూతలు వచ్చి వాళ్ళని ప్రవక్త అభిషేకం ఇస్తారు, అపోస్తుల అభిషేకం ఇస్తారు, సువార్థికుల అభిషేకం ఇస్తారు, కాపరుల అభిషేకం ఇస్తాడు, బోధకుల అభిషేకం ఇస్తాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవదూతలు అనే వాళ్ళు లైఫ్లో ఎంత పని చేస్తారు, దేవదూతలతో మనకు ఎంత పని ఉంది, దేవదూతలు అనే సబ్జెక్టు తెలుసుకుంటే మన లైఫ్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో నేను ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నా. హల్లెలూయా. దేవదూతలు అనేవారు మనల్ని ముట్టుకుంటారు, మనల్ని బలపరుస్తారు, మనల్ని స్థిరపరుస్తారు. దేవుడు ఎప్పుడు కూడా మనం ఏదో ఒక విషయంలో తోసేయడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒత్తి పట్టుకోడు, మన పీక మీద కత్తి పెట్టి బెదిరించాడు. ఆయన ప్రేమగా చెప్తాడు, ఆయన బతిమలాడతాడు, మన కోసం చచ్చిపోవడానికైనా రెడీ అవుతాడు. మనంతో కన్విన్స్ అయ్యి ఆయన దగ్గరకు వస్తేనే ఆయన ఇష్టపడతాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన డిస్టర్బ్ చేయడు. మనం చేయాల్సిన విషయం ఏంటంటే ఆయనను తెలుసుకొని ఆయన ప్రకారం జీవించాలి. ఈవెన్ దో దేవదూతలు కూడా అంతే, మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. దేవుడు నీ గురించి ఇట్లా అనుకుంటుండు, పరలోకంలో ఇలా న్యూస్ జరుగుతుంది, ఇవన్నీ చెప్తాడు. అదే సైతాన్ అనుకో, కావాలని చెప్పి టార్చర్ పెడతాడు, కావాలనే టెన్షన్ పెడతాడు, మన బుర్ర తినేస్తూ ఉంటాడు, మననంతా ఆగమాగం చేస్తాడు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆగమాగం అంటే మొత్తం సత్రోల్ అంటే మొత్తము డెస్ట్రాయ్ అంటే నాశనం చేయటమే చేస్తాడు. నువ్వు అట్లా, నీది ఇట్లా, నీది అయిపోయింది, నువ్వు చేయలేవు, నీవు అంతే, ఇవే చెప్పి 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 మన బుర్ర పాడు చేస్తాడు. దేవుడు అట్లా చేయడు. దేవుడు చాలా చల్లగా మాట్లాడతాడు. సేమ్ దేవదూతలు కూడా అట్లనే మాట్లాడు. మనకి దేవదూతలు మాట్లాడుతారో దయ్యం మాట్లాడుతారో తెలుసుకోవటానికి ఈ మాట చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. మనం ఒక వ్యక్తిని ప్రభువులో తీసుకొచ్చినప్పుడు దేవదూతలకి పెద్ద పార్టీ జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఫుల్ సంతోషపడతారు. నువ్వు ఏ దేశంలో అయినా ఉండు, నువ్వు ఏ ప్రాంతంలో అయినా ఉండు, ఆ వ్యక్తిని కానీ నువ్వు బాప్టిజం అనుభవంలో నీకు నడిపించి, నేను బతికినా చచ్చినా ఏమైనా యేసయ్య నా దేవుడు, యేసు ప్రభుకి నేను జీవిస్తా అని మనం ఒక వ్యక్తిని రక్షిస్తే దేవదూతలకు పెద్ద పార్టీ ఇచ్చినట్టు, పెద్ద పండగ జరుగుతుంది. పరలోకం అంతా జరుగుతుంది. ఒక్క పాపి మారు మనసు పొందితే అంట. హల్లెలూయా. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యం అంతా సంబరంతో నిండిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవదూతలు అనే వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. వాటికి కూడా బాధ అవుతుంది, వాటికి కూడా సంతోషం వస్తుంది, వాటికి కూడా కోపం వస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవదూతలు అనే వాళ్ళు పైకి ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఒక చెట్టు లోపల తేనె తుట్ట ఉంటే తేనె తుట్ట లోపల తేనె తీగలు ఎట్లయితే పొయ్యి బయటికి వస్తూ ఉంటాయో అట్లా దేవదూతలు అనేవాళ్ళు మన లోపల వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవదూతలను రిలీజ్ చేయాలి. దేవదూతలని మనం పిలవాలి. ఎలా రిలీజ్ చేయాలి, ఎలా పిలవాలి, ఏం చేయాలి అని అంటే దేవుని ప్రియమైన వారలారా మనం ప్రార్థన చేయాలి. దేవదూతలారా నా దగ్గర నుంచి మీరు రిలీజ్ అవ్వండి, ఫలానా ప్రాంతానికి వెళ్ళండి, ఫలానా వ్యక్తికి బాగాలేదంట, లక్షల మంది దేవదూత రిలీజ్ అవ్వను గాక, వేల మంది దేవదూత రిలీజ్ అవ్వను గాక అని మనము ప్రార్థనలో పలకాలి. ప్రార్థనలు చేసే ఏమని చెప్పిండు, అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు, అడుగు ప్రతివానికి దొరుకును అంటున్నాడు. హల్లెలూయా. మనం ఇది అడగాల. ఒక దేవదూత 185,000 మందిని ఇంకా పై వ్యక్తిని చంపగలుగుతారు. ఒక్క దేవదూత సాతాన్ని మొత్తాన్ని కూడా తాడ్లతో చైన్లతో కట్టి పాతంలో వేయగలుగుతారు. అంత పవర్ ఉంటే వాటికి. అయితే వాటి టైం వచ్చేంత వరకు, దేవుడు ఆజ్ఞ పాస్ అవ్వనంత వరకు అవి ఏమీ చేయవన్నమాట. హల్లెలూయా. అయితే మన పరిచర్యలో, మన జీవితంలో దేవదూతలు మనల్ని బలంగా వాడుకోవచ్చు. హల్లెలూయా. ఇంకా మనం బైబిల్లో చూస్తే ఆదికాండం మొదట్లో మనం చదివితే దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించినప్పుడు ఫస్ట్ ఆకాశాలను సృష్టించాడు, తర్వాత దేవదూతలను సృష్టించాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవదూతలు అగ్ని చేత చేయబడ్డారని రాయబడ్డది. సెరాఫిమ్
దేవదూతల్లో పెద్ద, అందరికంటే హై, మోస్ట్ మైటీ ఏంజల్స్, మహాదేవదూతలు సెరాఫులు. 6 రెక్కలు ఉంటాయి. సెరాఫిమ్ అంటే అర్థం ఏంటంటే బగబగ మండుతూ ఎగురుతున్న ఒక ఆకారం అని చెప్పచ్చు. హల్లెలూయా. అయితే దేవదూతల్లో చాలా అగ్ని ఉంటుంది. అగ్ని అంటే మనకు బయటికి కనిపించే అగ్ని కాదు, అది వేరే ఉంటుంది. అగ్ని లాంటి స్ట్రక్చర్. అగ్నిలో ఉన్న గుణం ఏంది అంటే అగ్ని లోపల ఏది పడినా కాలిపోవాల్సింది. అగ్ని ఎవరి మీదకి పోయినా అది కాలిపోవాల్సింది. ఈవెన్ బండ కూడా కాలిపోతుంది, చెట్లు కాలిపోతాయి. హల్లెలూయా. నీళ్ళు ఉంటే నీళ్ళు కూడా కాలిపోతాయి. అగ్నికి అంత పవర్ ఉంటుంది. అగ్నికి మించింది ఎవరు ఉండరు. మనం ఎప్పుడైతే ఈ బైబుల్ చదివి వచనాలు పట్టుకొని మనం ప్రార్థన చేసి అప్పుడప్పుడు డైలీ లైఫ్లో వాక్యాలు మనం ఉచ్చాటన చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుందంటే దేవుని ఒక అగ్ని దేవదూతలు వచ్చి మనకు సాయం చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీకు ఖాళీ టైంలో ఫోన్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్లో కొన్ని మంచి వాక్యాలు, ఒక 50 వాక్యాలు రాసుకొని ఫోన్లో రిమైండర్లో పెట్టుకోండి. కీప్యాడ్ దాంట్లో పెట్టుకొని రిమైండర్లో పెట్టుకుంటే మీకు కరెక్ట్గా రిమైండర్గా ఆ కాల్ వస్తుంది. అవి చూసుకున్న వచనాలు చదవటమే అన్నమాట. హల్లెలూయా. అంటే దేవునికి గుర్తు చేస్తూ ఉన్నాం. తర్వాత దేవుని ఒక దూతలు మనకు అట్రాక్ట్ అయితేనే ఉంటారు. చాలా విషయాలు అట్రాక్ట్ అవుతారు. హల్లెలూయా. ఆదికాండంలో మనం చూస్తే భూమి పునాదులు వేయకముందు దేవదూతలు వచ్చి ప్రభుని స్తోత్రం అని చెప్పినాయంట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు, మానవుని సృష్టించినప్పుడు దేవదూతలు కూడా దేవునితో పాటు ఉన్నాయి. తర్వాత మనం బైబిల్ చదువుతూ ఉంటే సొదొమ గొమొర్రా, హైదరాబాద్ సికింద్రాబాద్ లెక్క 2 జంట నగరాలు ఉంటాయి, సొదొమ గొమొర్రా. ఈ 2 పట్టణాలు నాశనం అయిపోతూ ఉంటే అబ్రహాం వాళ్ళ అన్న కొడుకు లోతు, మొత్తం 10 మంది ఉంటారు వాళ్ళ ఇంట్లో. ఆయనకి 2 కూతుర్లని మనకు తెలుస్తే కానీ మొత్తం 10 మంది ఉంటారు. అల్లుళ్ళు, కొడుకులు, కూతుర్లు అందరు కలిపి వాళ్ళందరూ ఆడు ఉంటారు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉంటే దేవుడు వచ్చి అబ్రహాంకి చెప్తాడు. ప్రభువా, అబ్రహాంకి ఏమని చెప్తాడంటే నేను సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయాలనుకుంటున్నా అంటాడు. అప్పుడు దేవుని ప్రియమైన వారలారా వెంటనే ఏమవుతుందంటే ఈయన ప్రార్థన చేయటం బాగా గోజాడి ప్రార్థన చేస్తాడు. 50 మంది ఉంటే రక్షించవా, 40 మంది రక్షించవా, 30 మంది ఉంటే రక్షిస్తా అంటాడు. 10 మంది ఉంటే కూడా నువ్వు రక్షించావా అంటే రక్షిస్తా అంటాడు. ప్రభా, మరి 10 మంది లోతు కుటుంబం ఉన్నారు. ఆడ 10 దగ్గర వచ్చి లెక్క ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళు 10 మంది ఉన్నారు కాబట్టి. దేవదూతల్ని పంపియానంటే సరే అని చెప్పి దేవదూతల్ని దానికి ముందు ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు 2 దేవదూతలను తీసుకొని వస్తాడు. అబ్రహాం గుర్తుపడతాడు. మమ్రే వృక్షం కాడ దేవుని కాలు మొక్కుతాడు. అయ్యా నువ్వు వెళ్ళొద్దు, మా ఇంట్లో అన్నం తినాలంటాడు. సరే అని చెప్పి భోజనం పెడితే వాళ్ళ భార్యతో మంచిగా ఒక గొర్రె, మెత్తటి గొర్రె, మళ్ళీ రొట్టెలు చేస్తే మంచి బోటి చపాతీ కూర దేవుడు తిన్నాడు, మాట్లాడాడు. తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే నెక్స్ట్ ఆదికాండం 19వ అధ్యాయంలో ఈ 2 దేవదూతలు ఏమవుతారు అంటే సొదొమ గొమొర్రా ప్రాంతానికి పంపించబడతారు. వీళ్ళు చూడడానికి మనుషుల్లానే ఉంటారు. దేవదూతల్లో రకాలు ఉంటాయని చెప్పాను. ఫస్ట్ దేవదూతలకి హయ్యర్ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకి 6 రెక్కలు, సెకండ్ కెరూబు 4 రెక్కలు, ఇంకో దేవదూతతో 2 రెక్కలు, ఇంకో దేవదూత అసలు రెక్కలే ఉండవు, జస్ట్ మనుషులానే ఉంటారు. ఒక పురుషుడు లెక్క, ఒక మానవుడిలానే ఉంటాడు. సేమ్ అలాంటి శరీర ఆకారంతో మరి దేవదూతలు అనే వాళ్ళు ఏం చేశారు అంటే భూమి మీదకి వచ్చారు, వాళ్ళందరికీ కనబడ్డారు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు వాళ్ళని చంపాలని, నాశనం చేయాలని అనుకున్నారు. కానీ ఏమైపోయింది అంటే ఆ దేవదూతలు వాళ్ళకి గుడ్డితనం తీసుకొచ్చి ఆ ప్రాంతం నుంచి లోతు కుటుంబాన్ని కాపాడారు. తర్వాత అగ్ని గంధకాలతో ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని కాల్చేశారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమైందంటే దేవుని ప్రియమైన వారలారా
చాలా వరకు ఏమైపోతుంది అంటే సొదొమ గొమొర ప్రాంతం ఇప్పుడు కూడా మనం పోయి చూస్తే ఒక గడ్డి పొరక కూడా లేదా ఆడ. జరిగి 4000-5000 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అక్కడ పోతే చాలా వేడి ఉంటుంది. మొత్తం అది ప్రాంతమే కాలిపోయింది. మనుషుల చేతి గోర్లు, మనుషుల చేతి ఎముకలు కూడా కాలిపోయినాయి. గుర్రంల ఎముకలు, తర్వాత మొత్తం పట్టణమే ధ్వంసం అయిపోయిందని. అంత భయంకరమైన పాపం. అయితే అబ్రహాము ప్రార్థన చేయటం బట్టి దేవదూతలు లోతు కుటుంబాన్ని కాపాడారు. ప్రార్థన చేయటం వల్ల దేవదూతలు అనే వాళ్ళు రిలీజ్ అవుతారు. మనము ప్రార్థన చేయటం వల్ల దేవదూతలు అనే వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. మనము ప్రార్థన చేయటం వల్ల దేవదూతలు అనే వాళ్ళు అక్కడ పోయి పని చేస్తున్నారు. మనం భారతదేశం కోసం ప్రార్థన చేసాం, లేడీస్ కోసం మనం ప్రార్థన చేసినాం. మనం ఎలా అయితే ప్రార్థన చేసామో అలానే పని జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయటం వల్ల దేవదూతలు అనే వాళ్ళు పని జరిగిస్తున్నారు. ఈ సత్యం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత యాకోబు భక్తుడు ఒక అడవిలో పండుకుంటాడు. నిద్రపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఆయనకు ఒక కళ వస్తుంది. ఆ కళలో ఒక పెద్ద నిచ్చెన కనబడుతుంది. ఆ నిచ్చెన ఆకాశంకి వెళ్ళి భూమి వరకు ఉంటుంది. ఆ నిచ్చెన పైన దేవుడు కనబడుతున్నాడు. నిచ్చెన దగ్గర దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఆ స్థలం పేరు బేతేల్. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే మందిరము, బేతేల్ అంటే దేవుని మందిరము. ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెడతాడు. అరే ఇది ఈ ప్లేస్ డైరెక్ట్ భూమి నుంచి పరలోకంకి కనెక్షన్ ఉందిరా బాబు అని బేతేల్ అని ఒక పేరు పెడతాడు ఆయన. హల్లెలూయా. అక్కడ ఆయన తలగడ్డగా చేసుకున్న ఒక రాయిని తీసి చక్కగా పెట్టి దాని మీద నూనె రాసి ఆయన ఒక మొక్కుతాడు, ప్రార్థన చేస్తాడు. నేను వెళ్తున్న ప్లేస్లో, నేను వెళ్తున్న నా ప్రయాణంలో నాకు ఫుడ్డు, బెడ్, భార్య, పిల్లలు అంతా నాకు సెట్ అయితే నేను మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి నేను స్తుతిస్తా ప్రభువా అంటాడు. అట్లనే వెళ్తాడు. లాబాన్ వాళ్ళ కూతురు దొరుకుతుంది, రాహేలు. తర్వాత లేహ, మొత్తం పిల్లలు అంత మంచిగా సెటిల్ అయిపోయి మంచిగా హ్యాపీగా ఉండే టైంలో దేవుడు వచ్చి మళ్ళీ కళలో మాట్లాడతాడు. నేను బేతేలు దేవుడిని అంటాడు. హల్లెలూయా, చాలా ఇంపార్టెంట్. అంటే తన భక్తుడిని దేవుడు ఆకర్షించటానికి దేవదూతలను తీసుకొని వచ్చాడు. దేవుడు ఎప్పుడు ఒంటరిగా రాడు, తన దూతలు ఎప్పుడు ఆయన వెంబడి ఉంటాయి. మనకేమో కొన్ని కనబడితే కొన్ని కనబడవు. హల్లెలూయా. దేవుని చుట్టూ మొత్తం దేవదూతలు ఉంటాయి. దేవదూతలకి దేవుడు అంటే పిచ్చి అన్నమాట. హల్లెలూయా. దేవునికి మనం అంటే పిచ్చి. చూడండి ఎంత గొప్ప విషయమో. దేవునికి దూతల కంటే మన మీదనే ఎక్కువ పిచ్చి ఉంటుంది. దావీదు భక్తుడు ఏమంటాడు, నువ్వు నా కోసం ఎంత ఆలోచిస్తున్నావు ప్రభా, నీ ఆలోచనలు కంటికి కనబడవు. లక్షల ఆలోచనలు ఇసుక రేణు కంటే కూడా ఎక్కువగా నా కోసం ఆలోచిస్తున్నావు అంటాడు. నిజం అది. దేవుడు 24 hours మన గురించి ఆలోచిస్తాడు. దేవదూతలు అనే వాళ్ళు 24 hours దేవుని గురించి ఆలోచిస్తారు. మనమేమో దేవదూతల కోసం ఆలోచించం, దేవుని కోసం కూడా ఆలోచించం, తెలియక మనకు సబ్జెక్ట్. హల్లెలూయా. తర్వాత మనం ఇంకా అట్లనే బైబిల్ చదువుకుంటా వస్తే దేవుడు మోషే దగ్గర కూడా కనబడతాడు. ఫస్ట్ సీనాయి పర్వతం దగ్గర ఒక మండుతున్న పొద కనబడుతుంది. ఆ పొదలో ఫస్ట్ దేవదూత దిగుతాడు. అది ఇదేదో మండుతుందని చూస్తే ఆ దేవదూత లోపల దేవుడు దిగి అక్కడ మాట్లాడతాడు. హల్లెలూయా. ఫస్ట్ దూత అని రాయబడ్డది, తర్వాత దేవుడు అని రాయబడ్డది. అంటే ఆ దూత లోపల దేవుడు దిగిండు. చాలామందికి ఆ వచనం అర్థం కాదు. ఆయనతో మాట్లాడతాడు. హల్లెలూయా. తర్వాత మోషే భక్తుడు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించేటప్పుడు దేవదూతల సహాయం అక్కడ కనిపిస్తుంది మనకి. దేవుడే వాళ్ళకి సహాయం చేసినట్టు రాత్రి అగ్నిస్తంభం, మళ్ళా పగలు మేఘస్తంభం లెక్క దేవుడు వాళ్ళకు తోడే ఉండి వాళ్ళని నడిపించాడు.
అగ్ని స్తంభం అంటే అది మామూలు విషయం కాదు. అంటే రాత్రిపూట మొత్తం వెలుగే వెలుగు, మార్నింగ్ టైంలో మొత్తము నీడనే నీడ. హల్లెలూయా. ఆ ప్రాంతంలో కొంచెం ఎక్కువ కొండ ప్రాంతం, ఎడారి ప్రాంతం కాబట్టి బాగా చాలా భయంకరం. మీలో ఎవరైనా ఛాన్స్ ఉంటే ఒకసారి ఆ ప్రాంతాలకు వెళ్ళిరండి. ఒక ₹1,00,000 అవుతుంది. 100 బైబిల్ ట్రైనింగ్ చేస్తే ఎంత నాలెడ్జ్ వస్తుందో, ఆ ఇజ్రాయెల్ దేశం ఆ ప్రాంతానికి వెళ్తే అంత నాలెడ్జ్ వస్తుంది. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని పంపిస్తాడు. లైఫ్లో ఒక్కసారైనా ఆ ప్రాంతానికి వెళ్ళి రావాలి. ఇంతకుముందు 50,000 ఉండే, ఇప్పుడు 75,000 ఏమైనట్టుంది. ఒక 10-15 రోజులు 20 రోజులు ట్రిప్ ఉంటుంది, మొత్తం అంతా చూపిస్తారు. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. యూట్యూబ్లో కూడా దానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి, కొంతమంది భక్తులు పెడతా ఉంటారు. అది కూడా మనం చూసి మనము నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు. హల్లెలూయా. ఆ విధంగా మోషే భక్తుడు ధర్మశాస్త్రాన్ని రాస్తూ ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి చెప్తే ఆయన ధర్మశాస్త్రం రాసిండని మనకు కొన్ని గ్రంథాల్లో రాయబడ్డది. 10 ఆజ్ఞలు దేవుడే ఇచ్చిండు, కానీ ఆది కాండము, నిర్గమ కాండము ఇదంతా మోషే భక్తుడు ఎట్లా రాసిండు? ఒక దేవదూత వచ్చి ఆయనకు చెప్పింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం చదివేది దేవదూత డిక్టేట్ చేస్తే మనకు వచ్చిన వాక్యం అన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇంకా అట్లనే మనం బైబిల్ చదువుకుంటూ పోతే గిద్యోన్ అనే వ్యక్తి ఒక న్యాయాధిపతిగా ఉంటాడు. దేవదూత వచ్చి మాట్లాడిన తర్వాత లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇంకా అట్లనే మనం చదువుకుంటూ పోతే ఏలియా అనే వ్యక్తి చాలా బాధతో, చాలా వేదనతో బద్రీ వృక్షం దగ్గర ప్రార్థన చేసి ఆయన పడిపోతాడు. ఇంకా నేను చెయ్యను ప్రభా, మా పితరులు చేసిన సేవ కంటే నా సేవ గొప్పది కాదు అని ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి తనకు బలపరిచిండు. లేదు, నువ్వు ఇప్పుడు చేసిన సేవ కంటే ఇంకెక్కువ సేవ చేయాలా. ఆయనకు ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడు కాకులు వచ్చి ఆయనకు ఆహారం పెడతాయి. ఆ ఆహారం తిని 40 రోజులు నడిచిండు ఆయన. కాకులు పెట్టిన ఆహారంతో 40 రోజులు ఉపవాసంలోనే నడిచి తర్వాత ఎలీషాని తయారు చేస్తాడు, యెహోను అభిషేకిస్తాడు, తర్వాత హెజ్బెల్ అనే ఆమెకి శపిస్తాడు. ఇట్లా 3-4 పనులు చేస్తాడు. హల్లెలూయా. అంటే దేవదూత వచ్చి టచ్ చేస్తే అంత స్టామినా వస్తుంది మనకి, లైఫే చేంజ్ అయిపోతుంది. తర్వాత దానియేలు భక్తుడు 21 days ఫాస్టింగ్ చేస్తూ ఉన్నప్పుడు దానియేలు భక్తుని కూడా దేవదూత వచ్చి మాట్లాడండి. ఆయనకి ఇదిగో ఈ మర్మాలు తెలుసుకోనికి నీకు జ్ఞానం పంపిస్తున్నాను, ఇదిగో జ్ఞానం ఇవ్వటానికి నేను వచ్చినాను అని చెప్పి ఒక దేవదూత వచ్చి చెప్తాడు. ఆయనకు వచ్చిన దర్శనాలకి మర్మాలు ఆయన ఓపెన్ చేస్తాడు. ఆ మర్మాలే ఇప్పుడు మనకు జరుగుతున్న ఈ చివరి దినాలన్నమాట. అంటే ఎప్పుడో జరగాల్సిన విషయాలు గురించి దానియేలుకి చెప్పిండంటే దానియేలు ఎంత గొప్ప ప్రార్థనా పరుడో అర్థం చేసుకోవాలి. అట్లా మనం చదువుకుంటా పోతే మత్తయి సువార్త చదివినప్పుడు హల్లెలూయా జకరియా గారికి దేవదూత కనబడ్డాడు. యోహాన్ భక్తుడి గురించి చెప్పాడు. మరియమ్మ యూసేఫ్కి దేవదూత కనబడ్డాడు. గొర్రెల కాపర్లకు దేవదూత కనబడ్డాడు. జ్ఞానులకు కూడా దేవదూత కనిపించి వాడితో మాట్లాడాడు. అప్పుడే కనబడ్డాడు, ఇప్పుడు కూడా కనబడతాడు, ఇప్పుడు కూడా కనబడతాడు. కానీ మనకి వాళ్ళు దేవదూతలు అనేది తెలియదు. ఒక మనిషి రూపంలో కూడా వస్తారు, మంచి విషయాలు చెప్తారు, దేవుని ఒక ప్లాను డైరెక్ట్ చేస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నాకు దేవదూత వచ్చాడు, ఫలానా వ్యక్తి వచ్చిందని అనుకోవద్దు. హల్లెలూయా. దాని తర్వాత మనం చదువుతూ ఉంటే యేసుప్రభు జీవితంలో దేవదూతలు కనబడతారు. యేసుప్రభు చుట్టూ ఎప్పుడు కూడా భూమి మీద 72,000 దేవదూతలు ఉండేవాళ్ళంట. 72,000 24 hours ఆయనతో పాటు ఉండేవారు. అందుకే యేసుప్రభుని దురాత్మలు చూడంగానే భయపడిపోతుండే. మోస్ట్ ప్రీషియస్ గాడ్, ఉన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, మా సమయం ఇంకా రాలేదు కదా, మమ్మల్ని పాతాళంలో బంధించకు అని చెప్పి స్క్రీమింగ్ అంటే వేదన చెందేటివంట, బాధపడేటివంట. హల్లెలూయా. ఈ విధంగా మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళరా బైబిల్ మొత్తంలో కూడా దేవదూతలు కనబడతారు. దాని తర్వాత యేసుప్రభు వారు చనిపోయేటప్పుడు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత
సైతాన్తో యుద్ధం చేసిన తర్వాత కూడా యేసుప్రభు వారు డల్ అయిపోయినప్పుడు యేసుప్రభు వారికి పరిచర్య చేశారు. దాని తర్వాత గెత్సెమనే తోటలో కూడా యేసుప్రభు వారు బాగా వేదన చెందుతూ ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి మాట్లాడతారు. హల్లెలూయా. దాని తర్వాత మనం చదివితే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సమాధి దగ్గర ఫస్ట్ సువార్త దేవదూతలు ఏం చేసినారు అని అంటే, అక్కడ ఉన్న లేడీస్కి వచ్చి యేసుప్రభు లేచిండు, మీరు ఇంకా చనిపోయిన దాంట్లో ఎందుకు చూస్తున్నారు, మీరు ఆయనని వెతకండి పోండి మీకు దొరుకుతాడు అని చెప్తాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవదూతలు వాళ్ళకు కనబడ్డారు. తర్వాత యేసుప్రభు వారు ఒలీవ కొండ మీద వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఆకాశంలో వెళ్ళిపోతారు. శిష్యులందరూ అక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా చాలా వేదనతో ఆ ఆకాశం తట్టు చూస్తూ ఉంటాయి. దేవదూతలు వచ్చి ఏం చెప్తారంటే, మీరు ఎందుకు కలవరపడుతున్నారు, యేసుప్రభు వారు ఎలా వెళ్ళారో అలానే ఒకటో రోజు ఇదే ప్లేస్కి వస్తాడని చెప్తారు. తర్వాత దేవదూతలు కూడా మాయమైపోతారు. మళ్ళీ మనం అపోస్తల కార్యం చదువుతుంటే అపోస్తల కార్యంలో కూడా పేతురు భక్తుడిని అరెస్ట్ చేస్తారు. హల్లెలూయా. పేతురు భక్తుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ చేసే మూమెంట్లో ఏమవుతుందంటే సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రియమైన వాళ్ళగా వెంటనే ఏమవుతుందంటే ఆ పేతురు దగ్గర దేవదూత అనే వ్యక్తి వచ్చి హల్లెలూయా వచ్చి అతన్ని విడిపిస్తాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం నేను మీకు చెప్పాను. అపోస్తల కార్యంలో ఒక వ్యక్తితో దేవదూత మాట్లాడిందని. ఆయన పేరు ఎవరైనా చెప్తారా అంటే ఎవరు చెప్పలేదు. మనం ఆయన పేరు ఆయన గురించి తెలుసుకుందాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం తీయండి అందరు. అపోస్తల కార్యం 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఎవరైనా చదవండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు ఎవరైనా చదవండి. అంకుల్ చదవండి. శతాధిపతి అయిన కొర్నేలు తన భక్తుడు పరిసరంలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజల బహు ధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదురుకు వచ్చి కొర్నేలు అని పిలుచున్న దర్శన పేటగా అతనికి కనబడిన. అతడు దూత తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పటికో మనుషులకు పంపి పేతురును మారుకోరు గల సిమోను పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సిమోను అనే ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళినట్టుగా అతడు తన ఇంటి వారి పనివారితో ఇద్దరిని తన వద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారితో భక్తి గల సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని విశ్వాసం పంపాను. చాలు అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. ఫోన్ మ్యూట్లో పెట్టండి. రైట్. ఈ 10వ అధ్యాయంలో మనం చదివితే కొర్నేలు అనే భక్తుడు ఉన్నాడు, మంచి నీతిమంతుడు, కానీ నిజ దేవుని గురించి తెలియదు. కొర్నేలు అనే భక్తుడు ఉన్నాడు, ఆయనకి నిజ దేవుని గురించి తెలియదు. హల్లెలూయా. అయితే ఆయన భక్తి చేసేవాడు, ఏదో మామూలుగా ప్రార్థన చేసుకునేటోడు. ఆయనకి యూదుల ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, కానీ రియల్గా విశ్వాసం లేకుండే ధర్మ కార్యములు కూడా చేసేవాడు. ఒకరోజు దేవదూత అతనికి లైవ్లో కనబడ్డాడు. కనిపించగానే ఆయన భయపడిపోయాడు. దర్శనంలో కనిపిస్తే ఆయన భయపడాడు, లైవ్లో కనబడ్డాడు. దేవదూత ఏమనంటే, నువ్వు భయపడకు, నీ ధర్మ కార్యములన్నీ కూడా దేవుని దగ్గర చేర్చబడ్డా, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యుప్పే అనే ప్రాంతానికి నీ వ్యక్తులను పంపి పేతురు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని నువ్వు ఇంటికి పిలిపించుకో, అతనితో నువ్వు ప్రేయర్ మీటింగ్ పెట్టించుకో, నీకు అంతా అర్థమవుతుంది అన్నాడు. ఇక్కడ మనము 9వ అధ్యాయంలో మనం చూస్తే
పేతురు భక్తుడు ఏం సేవ చేయాలా ప్రభా, ఎక్కడ సేవ చేయాలని చెప్పి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవదూత ఇక్కడ కొర్నేలుతో మాట్లాడి పేతురు యొక్క పరిచర్యకు ఏం చేసిండే, రూట్ ఓపెన్ చేసిండు. హల్లెలూయా, బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు పేతురు ఇక్కడ మళ్ళీ దేవుడు పేతురుతో మాట్లాడతాడు, నీకోసం 2 వ్యక్తులు వెతుకుతున్నా, నువ్వు వెళ్ళు అని చెప్పి. ఈయన కిందికి వచ్చి చూస్తే 2 వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళని పిలిచి నేనే పేతుర్ని, మై హూ పేతురు మేరేసే బాత్ కరో అంటాడు, నాతో మాట్లాడు అంటాడు. మాట్లాడిన తర్వాత ఇట్లా మా సార్ ఉన్నాడు సార్, కొర్నేలు అనే వ్యక్తి, మీ పేరు తీసుకొని రా అన్నాడు. అంటే వస్తాడు. కొర్నేలు అనే వ్యక్తి ఏం చేస్తాడు, పేతురును చూడగానే సాగిలపడి ఈయననే దేవుడు అని చెప్పి మొక్కితే పేతురు ఏమంటాడు, నన్ను మొక్కకండి, నేనేం దేవుడిని కాను, మీలాంటి మనుషుణ్ణి. కొర్నేలుకు ఒక మంచి అలవాటు ఉంటుంది, చాలా బంధువులు చుట్టాలను అందరినీ పట్టుకొస్తాడు. వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత పేతురు అంతా వింటాడు ఏమైందని. పేతురు లేచి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ వస్తుంది. పేతురు షాక్ అయిపోతాడు. వాళ్ళు బాప్తిజం తీసుకోరు, ఏం తీసుకోరు, కానీ పరిశుద్ధాత్మ వచ్చింది. వాళ్ళు భాషల్లో మాట్లాడారు, వాళ్ళ ప్రవచనాలు చెప్పారు. తర్వాత పేతురు వారికి బాప్తిజం ఇస్తాడు. అక్కడ పేతురు పరిచర్య అన్యుల్లో కూడా స్టార్ట్ అయింది. పేతురు పరిచర్య స్టార్ట్ అవ్వటానికి దేవదూత డైరెక్ట్ చేసిండు. 2 పనులు జరిగినాయి అక్కడ. ఒక వ్యక్తికి నిజ దేవుడు దొరికిండు, నిజమైన సేవకునికి సేవ కూడా దొరికింది. అంటే దేవదూత వాళ్ళు డబల్ యాక్షన్ చేస్తారన్నమాట. అంటే ఒక బుల్లెట్ 2 పిట్టలు అంటారు కదా, అట్లుంటుంది అన్నమాట దేవదూతలతోటి. అంటే అక్కడ ఆ పని జరిగిస్తాడు, ఇక్కడ ఈ పని కూడా జరిగిస్తాడు. మళ్ళీ మనము అపోస్తుల కార్యం 12వ అధ్యాయం చదివితే పేతురు అనే భక్తుడిని జైల్లో పెట్టారు, ఆయనకు ఉరికంబం ఎక్కించారు, నెక్స్ట్ డే చంపేయాలి. జైల్లో చాలా పెద్ద లోపు డీపెస్ట్ క్యాబిన్లో ఆయన లాక్ చేస్తారు. ఆయన ఎడమ పక్కన కుడి పక్కన కూడా మంచి బలమైన పోలీసులను కూర్చోబెడతారు. వాళ్ళ చేతులకి ఈయన కూడా హత్కడీలు అంటే ఏమంటారు, బేడీలు వేస్తారు. ఇక నెక్స్ట్ డే ఆయన చచ్చిపోవాలి, ఆయనని చంపాలి, ఆయనకు ఎవరు సపోర్ట్లో కూడా ఉండరు. ఇక పేతురు మాత్రం మంచిగా రిలాక్స్గా పండుకుంటాడు. సస్తే ఏముంది, మంచి దేవుని దగ్గర పోవచ్చు, ఉంటే దేవుని సేవ చేస్తాను. పేతురు కోసం ఆయన సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాశంలో రాత్రిపూట ఒక దేవదూత దిగుతాడు. నాకు తెలిసిన మనకైతే రాత్రికి 2 గంటలకో 3 గంటలకో దిగి ఉండొచ్చు. 3 గంటలు అనే టైం ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ 3 అవ్వచ్చు, మధ్యాహ్నం 3 అవ్వచ్చు. ఇక్కడ కొర్నేలు గురించి మనం చదివినప్పుడు పగలు 3 గంటలు, అది మంచి ప్రార్థన చేసే సమయం అది. హల్లెలూయా, ఈ పాయింట్ని మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా దేవదూత మంచిగా మా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి డైరెక్ట్ ఆ సెల్లోనే దిగిండు. అసలు అక్కడ వరకు ఆ లోతు వరకు పోవాలంటే ఎన్నో గేట్స్ లాక్స్ అన్నీ ఓపెన్ చేయాలి. కానీ పేతురు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే దేవదూత అనేవారు దిగి ఏం చేశారు అంటే పేతురు భక్తుని తట్టాడు. పేతురు గెటప్ అన్నాడు. పేతురు లేచాడు, బెల్ట్ పెట్టుకో అన్నాడు. అంటే అప్పట్లో నీ నడుము కట్టుకో అని అంటే బెల్ట్ పెట్టుకో అనమాట. ఆ నడుముకు దారం ఒక తాడు ఉంటుంది, అది బెల్ట్ లెక్క అనమాట ఇప్పుడున్న జనరేషన్లో. దేవదూత పేతురు చేయి పట్టుకొని నడిపించాడు. బేడీలు తెగిపోయినాయి. అన్ని లాక్స్ వేసిన ఏవైతే గేట్స్ ఉన్నాయో అవన్నీ తనకు తాను ఓపెన్ అయిపోతున్నాయి. ఎన్ని డోర్స్ ఎన్ని లాక్స్ ఉన్నాయి అన్నీ ఓపెన్ అయిపోయినాయి. మెయిన్ గేట్ లోపల సీక్రెట్ ఛాంబర్ నుంచి మెయిన్ గేట్ వరకు అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. పేతుర్ని తీసుకొని వచ్చేసాడు. పేతుర్ని తీసుకొని వచ్చిన తర్వాత ఏమైంది, ఒక చౌరస్తా రాగానే మాయమైపోయాడు. హల్లెలూయా. మాయమైపోగానే పేతురుకి అప్పుడు తెలిసింది, అరే ఇది కళ కాదు, ఇది దర్శనం కాదు, ఇది రియల్ అని చెప్పి. ఎవరు పబ్లిక్ లేరు. మళ్ళీ ఆ టైంలో కప్పలు పురుగులు అన్నీ అరుస్తూ ఉన్నాయి. ఆయనకు మెలకు వచ్చింది. దాని తర్వాత అక్కడ దగ్గరలో ఒక సిస్టర్ ఉంటే ఆ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. పేతురు తెలియదు వాళ్ళు ప్రేయర్ చేస్తారని. ఆమె ఇంటికి పోయిండు. ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆమె చిన్న పాప గుర్తుపట్టింది పేతురు వచ్చిండని. అమ్మ పేతురు వచ్చిండు, డోర్ కొడుతున్నాడు. డోర్ కొడుతూ ఉంటే ఒక చిన్న ఆమె, ఆ ఇంట్లో ఉన్న చిన్న ఆమె వచ్చి అమ్మ పేతురు వచ్చేసిండు అని అంటే వాళ్ళ అమ్మ నమ్మతలేదు. మళ్ళీ డోర్ కొడుతూనే ఉన్నాడు పేతురు. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా పేతురు జైల్లో ఉన్నాడు కదా, పేతురు ఎట్లా వస్తాడు అని.
డోర్ ఓపెన్ చేస్తే రియల్గానే పేతురు ఉన్నాడు. పేతురు భక్తుడు లోపల పిలుచుకొని ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి, నా అంచనా ప్రకారం ఒక మంచి ఛాయ్, ఉస్మానా బిస్కెట్స్ ఇచ్చి అట్లా అనుకుంటున్నాను. ఇస్తే ఆయన మంచిగా మాట్లాడి దేవుడు చేసిన మేళ్ళని అన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజుల సహితం వాళ్ళ చరిత్రలను మార్చేది ఏదంటే దేవదూతలు. ఉరికంబం ఎక్కించి మొత్తం ఆగమాగం చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా ఈ సంఘం హెవీ ప్రార్థన వల్ల తన సేవకుడుకున్న బంధకాలు తెగిపోయినాయి. సేవకుడు నెక్స్ట్ డే చచ్చిపోవాలి, అదే సేవకుడు రోడ్డు మీద నెక్స్ట్ డే పోయి వాక్యం చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవదూతలు ఏం చేస్తాయంటే సేవకుల్ని ఇంకా ఎక్కువ సేవ చేసేటట్టు, వాళ్ళకున్న శ్రమల నుంచి విడిపించేటట్టు చేస్తాం. ఇక్కడ కూడా మనం చూస్తే సంఘం ప్రార్థన చేయటం వల్ల ఒక బలమైన దేవదూత రిలీజ్ అయ్యి డైరెక్ట్ సెల్లోనే ఆ సీక్రెట్ ఛాంబర్లోనే దిగాడు. హల్లెలూయా. దాని తర్వాత హెరోది రాజు, ఇది అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం మనం చదివితే, హెరోది రాజు అందరు కూడా ఆయనని పొగుడుతూ ఉంటారు. ఈ అందరు కూడా పొగుడుతూ ఉంటే చూడండి, ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ ఒక దేవదూత వచ్చాడు. చూడండి, అపోస్తలుల కార్యం 12వ అధ్యాయము 22వ వచనం, 21వ వచనం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 21వ వచనం. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, ఈ హేరోదు అనే వ్యక్తే పేతురు భక్తుని జైల్లో పెట్టాడు. హేరోదు అంటే యేసుప్రభు టైంలోనే హేరోదు కాదు, ఆయన చనిపోయాడు. ఇంకొక హేరోదు వచ్చాడు, ఆయన పేరు కూడా హేరోదే. ఈయన కూడా హేరోదే. అంటే వంశంలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ హేరోదే పెట్టుకుంటారు. ఈయన 3వ హేరోదో 4వ హేరోదో. పేతురు భక్తుని బంధించాడు. దేవుడు సంఘ ప్రార్థన విని దూతను పంపించి పేతురుని విడిపించాడు. అయితే ఈ హేరోదు ఫుల్ రెచ్చిపోతున్నాడు, నేనే దేవుణ్ణి, నాలాంటోడు ఎవడు లేడు అని చెప్పి. ఆయన ఆ విధంగా మళ్ళా రాజమందిరంలో వచ్చి మంచి మంచి రాజవస్త్రములు వేసుకొని న్యాయపీఠము దగ్గర జనులు కూర్చున్నప్పుడు వాళ్ళతో స్పీచ్ ఇస్తూ ఉన్నప్పుడు జనులు ఇది దైవస్వరమే కానీ మానస్వరం కాదని కేకలు వేసిరి. ఆయన చెప్పే స్పీచ్కి, అరే దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుణ్ణి అంటోనివి, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, దేవుని లెక్క మాట్లాడుతున్నావు అని చెప్పి దేవుడు 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 దేవుడే 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 అని చెప్పి అక్కడున్న ప్రజలంతా కూడా ఏం చేసిరంటే, దేవుని ప్రియమైన వారులారా దేవుడే 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 అని చెప్పి అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ హేరోదు రాజుని పొగిడిర్రు. 23వ వచనం చూద్దాం. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హల్లెలూయా. అక్కడ ప్రభువు అనే మాట పెద్ద అక్షరాలతో ఉంది. పెద్ద అక్షరాలు అంటే యెహోవా అని అర్థం. కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు రాయకుండా ప్రభువు అని రాసేడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు పెద్ద అక్షరంతో ప్రభువు అని అంటే యెహోవా అని అర్థం చేసుకోవాలి. మనసులో యెహోవా అని కూడా మనం పెట్టుకోవచ్చు. యెహోవా దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవదూతకి మనుషుని రిలీజ్ చేసే పవర్ ఎట్లయితే ఉంటుందో మనుషులను శిక్షించే పవర్ కూడా అట్లనే ఉంటుంది. ఈ హేరోద్ అనే భక్తుడు అక్కడ మంచి స్పీచ్ ఇచ్చేసరికి అక్కడున్న వ్యక్తులందరూ కూడా దేవుడే 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 అనేటప్పటికి ఆయన కూడా రెచ్చిపోతూ ఉంటే ఆకాశంలోకి ఒక దేవదూత వచ్చి అతన్ని మొత్తిందంట. అతన్ని మొత్తగానే పురుగులు పడి ప్రాణం విడిచిండంట. హల్లెలూయా. అంటే దేవదూతలకు ఎంత పవర్ ఉంటుంది, దేవదూతలు అనేవాళ్ళు ఏమి చేయగలుగుతారు అని చెప్పటానికి ఇక్కడ నేను చెప్తున్నాను. దేవుని దాసుని బంధించడానికి వచ్చాడు, దేవుని దాసుని ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు. సంఘ ప్రార్థన వలన ఆ దాసుడే లేకుండా, ఆ రాజే లేకుండా లయమైపోయాడు. ఇది దేవదూతల పరిచర్య. సంఘం ప్రార్థన చేయటం వల్ల దేవదూత పేతురు భక్తుని రక్షించాడు. దేవదూత ఆ సమస్యను తీసుకొచ్చిన హేరోదు భక్తుని కూడా మొత్తం సమాధి చేసిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అట్లా మనం బైబిల్ ఇంకా చదువుకుంటా పోతే పౌలు భక్తుడు ఒక దగ్గర ఇరికినప్పుడు దేవదూత వచ్చి మాట్లాడతాడు. పౌలు, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు,
నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు అని చెప్పాడు. వెంటనే పౌలు భక్తునికి ఫుల్ ధైర్యం వచ్చేసింది. హల్లెలూయా. తర్వాత మనము ప్రకటన గ్రంథంలో మనం చదివితే మరి యోహాన్ భక్తుడు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదూతల గురించి ఆయన విన్నాడు, దేవదూతల గురించి ఆయన రాశాడు. దేవదూతలు సముద్రాన్ని పట్టుకుంటారు, దేవదూతలు గాలిని పట్టుకుంటారు, ఇజ్రాయెల్ ప్రజలు 144,000 మందిని ముద్రిస్తారు. దేవుని కోపంతో నింపబడిన 7 పాత్రలను ప్రపంచంలో లోకం మీద కుమ్మరిస్తారు. తర్వాత దేవుడు రెండో రాకడతో వచ్చినప్పుడు తన దూతలతో పాటు వస్తాడు అని ప్రకటన గ్రంథంలో యోహాన్ భక్తుడు రాశాడు. యోహాన్ భక్తుడు ప్రకటన గ్రంథం రాసుకున్న తర్వాత ఆయన ఆ ఎఫెస్సి అనే ప్రాంతాన్ని కూడా దేవదూతల చేతనే వచ్చిండు ఆయన. అంటే దేవదూతలు అనే వాళ్ళు అప్పుడు ఉండి పరిచర్య చేశారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లైఫ్లో ఒక భయంకరమైన క్రిటికల్ పొజిషన్ వస్తే కూడా, చాలా డిస్టర్బెన్స్ వస్తే కూడా, దేవుని ప్రియమైన వారలారా, అది దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని తన దూతల చేత తొలగిస్తాడు. హల్లెలూయా. సిట్యువేషన్ ఎట్లా ఉంది భయపడటం ఏం అవసరం లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దేవుడు పని జరిగిస్తున్నాడు, దేవుడే అన్నీ చూసుకుంటాడు. మనం దేవునికి అప్పచెప్పి మనం మంచిగా ప్రార్థన నుండి వాక్యం ఉచ్చాటన చేస్తే దేవదూతలు చేయాల్సిన పనులు దేవదూతలు చేస్తారు. హల్లెలూయా. ప్రపంచంలో చాలామంది సేవకులకి దేవదూత కాపాడుతూ వచ్చిండు, దేవదూత పోషిస్తూ వచ్చిండు. మన చుట్టూ కూడా దేవదూతలు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనల్ని కాపాడుతూనే ఉన్నారు. సేవకులు గొప్ప గొప్ప స్వస్థతలు చేస్తున్నారు అంటే దేవదూతల సహాయం లేకుండా వాళ్ళు చేయలేరు, అది వాళ్ళకు కూడా తెలియదు. కానీ దేవదూతలు వాళ్ళకి సహాయం చేస్తున్నారు. నేడు సంఘాలలో ప్రజలు నింపబడుతున్నారు అంటే దేవదూతలపై ప్రజలను తీసుకొని వస్తున్నారు. మనోళ్ళేమో నేను గొప్పోని, నేను తోపు, నేను ఇంత పెద్ద సంఘాన్ని కట్టినా అని అనుకుంటారు. కానీ దేవదూతల పరిచర్య లేకుండా, దేవదూతల ఇన్వాల్వ్మెంట్ లేకుండా సంఘం ఫామ్ కాదు. ఒక దైవజనుడు పలానా ఊర్లు తిరుగుతున్నాడు, ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు అంటే దేవదూతల కాపుదల ఉంది ఆయనకి. ఆ దేవదూతల వలననే ఆయన ఏం చేస్తున్నాడు అంటే అంత దూరం వెళ్ళగలుగుతున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనకు తెలుసో తెలియకో దేవదూతలు అనేవాళ్ళు మనల్ని కాపాడారు, మనల్ని పోషించారు, మనల్ని ఆదరించారు. అనేక సార్లు మరి దేవుని కొరకు దేవుని దగ్గరికి తీసుకొని పోయారు. ఒకరేమో దేవుని ఒక ఆత్మ మనల్ని దేవుని దగ్గర తీసుకుపోతుంది, రెండోది దేవదూతలు అనేవాళ్ళు కూడా తీసుకుపోతారు. అంటే క్రైస్తవుడు అయినందుకు, ప్రభువుని నమ్ముకున్నందుకు ఎంత పెద్ద అడ్వాంటేజ్ ఉందో మీరు చూడండి ఒకసారి. అంటే క్రైస్తవుడికి మించిన అదృష్టవంతుడు, దేవుని నమ్మిన తర్వాత ఉన్న అదృష్టవంతుడు ఎవ్వడు ఉండడు. కాబట్టి మనకు ఆ దేవుడు దొరికినందుకు ఎల్లప్పుడూ మనము ప్రభువుని స్తుతించాలి, ప్రభు కొరకు మనం జీవించాలి, ప్రభువే మన సర్వస్వం అని ఆయనకు మనము లోబడాలి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ఈరోజు వాక్యం మనం చూసుకుంటే దేవదూతలు మనల్ని ఎలా కాపాడతారు. మనం బైబిల్ వాక్యాన్ని ఉచ్చాటన చేయటం వల్ల దేవదూతలు ఆకర్షింపబడి ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడ పని జరగాలో అక్కడ పని జరిగిస్తారు. దానికోసం మనం బైబిల్ వాక్యాన్ని బాగా కంఠస్థం చేయాలి. రోజు కనీసం ఒక 2 వచనాలన్నా నేర్చుకోవాలి. హల్లెలూయా. 2 వచనాలన్నా పలకాలి. దాని తర్వాత ప్రతి విషయంలో దేవదూతలు మనతో పాటు ఉన్నారు, మనకు దేవదూతలు మాట్లాడాలి, కలవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు ఏమవుతారంటే దేవదూతల దర్శనాలు మనకు కనబడతారు, దేవదూతలు మనకి వాటి స్వరం కూడా మనకి వినబడతాయి. దేవదూతలు కళల ద్వారా, దర్శనం ద్వారా, లైవ్లో కూడా మాట్లాడతారు. అవి మాయా స్వరూపులు. హల్లెలూయా. ఏం స్వరూపులు అండి? మాయా స్వరూపులు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉండే, ఆయన బండి మీద వెళ్తున్నాడు, వెంటనే పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ దొబ్బుకుంటూ పోతున్న ఫుల్ ట్రాఫిక్ ఉంది. అప్పుడు 2 లేడీసు ఆయన వెనుక నుంచి వచ్చారు. బ్రదర్ ఏమైంది బ్రదర్ అని అడిగారు. వాళ్ళకి మాస్క్ పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఇట్లా పెట్రోల్ అయిపోయింది సిస్టర్ అంటే, ఆగండి మా దగ్గర ఎక్స్ట్రా పెట్రోల్ ఉందని చెప్పి వాళ్ళ డిక్కీ ఓపెన్ చేసి పెట్రోల్ ఇచ్చారు. పెట్రోల్ వేసుకున్నాడు. మీ పేరు ఏం పేరు అంటే
మా పేరు దేవుని సత్తా అన్నారు. ఈయన లైట్ తీసుకున్నాడు, పెట్రోల్ వేసుకొని వాళ్ళకి బాటిల్ ఇచ్చే వరకు వాళ్ళు మాయమైపోయారు. హల్లెలూయా. అది రియల్గా జరిగింది. నా పేరు దేవుని సత్తా అని. చాలా ఇంపార్టెంట్. అంటే దేవదూతలు అనే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వాటిని నమ్మాలి. మనము అయ్యో నేను ఒంటరి వాడిని, అక్కడ పోతే నాకు సహాయం దొరుకుతుందో రాదో, నాకు చక్కెర వస్తుందేమో, లేకపోతే నా హెల్త్ డౌన్ అయిపోతుందేమో, నేను చచ్చిపోతే నా శవం వస్తుందో రాదో, ఇవన్నీ మనం బీపీలు పెంచుకోవద్దు, టెన్షన్ పడద్దు. అన్ని విధాలుగా దేవుడు మనని కాపాడి పోషించి మనని ఎక్కడ తీసుకురావాలా దేవుడు చేస్తాడు. మనం ప్రార్థనలో ఉండి దేవుడు ఇస్తున్న మేలను పొందుకుంటూ మనము దేవుని తట్టు ఉండాలి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. మళ్ళా నెక్స్ట్ మండే రోజు మనము వాక్యం చూస్తే, నెక్స్ట్ మండే ఇప్పుడు ఈ 12 సబ్జెక్టులలో మనకి దేవదూతల సబ్జెక్ట్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వీకు దయ్యములు లేదా పడిపోయిన దూతల గురించి మనం చూద్దాం. ఇది ఒక 2-3 వారాలు అవ్వచ్చు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది, చాలా నాలెడ్జబుల్ సబ్జెక్ట్. ఇది తెలిస్తే చాలా వరకు మనకు చాలా రూట్స్ ఓపెన్ అయినట్టే, చాలా మెలకువలు తెలుస్తాయి. మనకు వస్తున్న ప్రాబ్లంకి మెయిన్ కారణం ఏంటో తెలుస్తుంది. ముఖ్యంగా విశ్వాసంలో మనము బలపడతాం. తర్వాత సాతాను శాస్త్రం, ఇది కూడా ఒక 2 వారాలు 3 వారాలు అవ్వచ్చు. అట్లా ఈ సెప్టెంబర్ నెలలో దయ్యాల శాస్త్రము, సాతాను శాస్త్రం అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మనము పరిశుద్ధాత్మ శాస్త్రానికి వెళ్దాం. అదొక 1 నెల రోజులైనా పడుతుంది, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు, ఎందుకంటే చాలా ఎక్కువ చెప్పాలి. ఆ పరిశుద్ధాత్మ శాస్త్రం అయిన తర్వాత మళ్ళీ దేవుడు నాకు ఇంకేదన్నా చెప్తే అప్పుడు నేను పంచుకుంటా. థ్యాంక్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.